Hi dear students, welcome to IIC and today's topic is TS Essay Grand Test number 3 Reasoning Part Explanation. Problem number 61. 61. చూద్దామా? A person R has only two sons B and K. B and K అనే వాళ్ళు R అనే పర్సన్ యొక్క ఓన్లీ టూ సన్స్ అంటున్నాడు మా. ఆర్ అనే వ్యక్తికి బి మరియు కే అను ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు. ఆర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉన్నారు, బి అండ్ కే ఇద్దరు కూడా కుమారులు. ప్లస్ నెక్స్ట్ బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జి. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జి. బి అనేవాడు హస్బెండ్ ఎవరికి? జీకి. బి హస్బెండ్ కాబట్టి జి ఎవరు? వైఫ్. జి యొక్క భర్త బి. జి మరియు ఎస్లకు అత్తగారు ఎల్. జి ఎల్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బోత్ జి అండ్ ఎస్. అమ్మ జి అండ్ ఎస్ ఇద్దరికి కూడా అత్తగారు ఎల్ అంట. అంటే ఇప్పుడు జి వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ హస్బెండ్కి అమ్మ ఎవరు? ఎల్. మదర్ ఇన్ లా కాబట్టి ఫీమేల్ పర్సన్ మైనస్. ఆమె మ్యారేజ్ చేసుకునేది ఆర్ని కాబట్టి మేల్ పర్సన్. సో ఇక్కడ మాట చెప్పాడు మా, జి మరియు ఎస్ లకు అత్తగారు ఎల్ అన్నాడు. అంటే జి మరియు ఎస్ కదా, అంటే ఈమె అత్త అంటే ఆమె కొడుకుల్ని పెళ్లి చేసుకోవాలి వీళ్ళిద్దరు, జి అండ్ ఎస్ ఇద్దరు కూడా. ఒక కొడుకు బిని జి పెళ్లి చేసుకుంటే మరొక కొడుకు కేని మ్యారేజ్ చేసుకోవాలి, జి అండ్ ఎస్ కదా, ఎస్ ఫీమేల్ పర్సన్ మైనస్. నెక్స్ట్ క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క కుమారుడు క్యూ. ఎస్ అనే పర్సన్ ఒక ఉన్నాడు, వాళ్ళ కుమారుడు క్యూ. ఎస్కి కుమారుడుగా ఉన్న వాళ్ళ హస్బెండ్కి కుమారుడు క్యూ అన్న రెండు ఒకటే కదా. క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ దెన్ అంతే ఇంకేమిలా. దెన్ క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు క్యూ. క్యూకి ఆర్ ఏమవుతాడు? క్యూకి ఆర్ ఏమవుతారు? క్యూ ఇక్కడ ఉంటే ఆర్ ఇక్కడ ఉన్నారు. మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. మీ నాన్నగారికి నాన్నగారు తాతగారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్. గ్రాండ్ ఫాదర్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 62. ఒక బస్సు, ఏ బస్ విత్ 45 passengers departed at the first bus stop. At the first bus stop, 1/9 of the people get down and 8 people got up. At the second stop, 1/8 of the people get down and 8 get up. With how many passengers did the bus reach the third bus stop? 48 మంది ప్రయాణికులతో ఒక బస్సు బయలుదేరింది. మొదటి స్టాప్లో బయలుదేరిందంట. మొదటి బస్ స్టాప్లో 1/9వ వంతు మంది దిగి 8 మంది ఎక్కారు. అమ్మా నేను ఏదో ఒక స్టార్టింగ్ ప్లేస్, ప్రారంభం ప్లేసెస్ నుంచి 48 మంది ప్రయాణికులతో ఒక బస్సు వేసుకొని బయలుదేరాడమ్మా. ఫస్ట్ స్టాప్ 1 వచ్చేసరికి అందులో 1/9 మనం దిగిపోయారంట. అమ్మా 45లో 1/9 అంటే 45/9, 9×5 45, అంటే 5 మంది ప్రయాణికులు దిగేశారు. సో 45లో 5 మంది ప్రయాణికులు దిగేశారు అంటే ప్రస్తుతం 40 మందే ఉన్నారు. అలాగే దిగిన తర్వాత ఎక్కుతారుగా మళ్ళీ 8 మంది ఎక్కారంట. అంటే 40కి 8 మందిని కూడితే 48 మంది. సో ఇక్కడ బస్ స్టాప్ 2 నుంచి బయలుదేరేసరికి మన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్ 2కి వెళ్తున్నాం, సెకండ్ బస్ స్టాప్కి వెళ్తున్నాం. రెండవ బస్ స్టాప్లో 1/8వ వంతు దిగారు. అమ్మా ఇప్పుడు ప్రెసెంట్ మనకి మొదటి బస్ స్టాప్ నుంచి ప్రయాణించినప్పుడు 48 మందితో వెళ్ళిందమ్మా. అక్కడ 48 మందిలో 1/8 వంతు దిగేశారు. అంటే 8 6 48, అంటే 6 దిగేయడం జరిగింది. 48లో 6 దిగితే ప్రస్తుతం బస్సులో 42 మంది ఉన్నారు. మళ్ళీ ఎక్కుతారుగా, 8 మంది మళ్ళీ ఎక్కారు. సో 42కి ఇంకొక 8 మంది ఎక్కిన తర్వాత ప్రెజెంట్ S2 బస్ స్టాప్ నుంచి బయలుదేరేసరికి మన దగ్గర మొత్తం ప్రయాణికులు 50 మందితో మనం బస్ స్టాప్ 3కి చేరుకోబోతున్నాం. అయితే ఎంతమంది ప్రయాణికులతో బస్సు 3వ స్టాప్ను చేరుకుంటుంది? ఇప్పుడు దిగడం ఎక్కడో విషయం పక్కన పెట్టేస్తే ఎంతమందితో అక్కడికి చేరుకుంటాము అంటే ఈ 50 మందితో చేరుకుంటాం. ఆ తర్వాత ఎంతమంది దిగుతారు ఎక్కుతారు ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. అంటే 3వ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎంతమంది ప్రయాణికులతో అక్కడికి వెళ్ళి ఉంటాము? ఆన్సర్ ఈస్ సి.
నెక్స్ట్ మా సీటింగ్ అరేంజ్మెంట్ 8 persons. Next ma problem number 63 to 67. 8 persons J, K, L, M, N, O, P, Q are sitting around a circular table facing the center but not necessarily in the same order. ఒక 8 మంది పర్సన్స్ ఒక సర్క్యులర్ కూర్చోని జరిగిందమ్మా, కానీ అదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడమ్మా. P is third to the left of M. మా ఫస్ట్ ఇంగ్లీష్ గురించి చెప్పి తర్వాత తెలుగు పదాలకు మాట్లాడతానమ్మా. ఫస్ట్ మనం ఇంగ్లీష్ గురించి రాసుకుందాం. P is third to the left of M. M అనే పర్సన్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెఫ్ట్లో తీసుకుంటే ఎవరు ఉంటారంటే P అనే పర్సన్ ఉండాలి. O is second to the left of P. P అనే వాడికి సెకండ్ లెఫ్ట్లో O అనే పర్సన్ కూర్చోవాలి. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ M and L. అమ్మా ఎంకి ఎల్కి మధ్యలో కేవలం ఒక్కడంటే ఒక్కడు మాత్రమే ఉండాలి. ఎంఎల్ ఎల్ఎం ఈ రెండు పాసిబిలిటీసే. తర్వాత ద 28-year-old మ్యాన్ ఈజ్ ద నైబర్ ఆఫ్ బోత్ ఓ అండ్ పి. మా ఓకి పీకి ఇద్దరికి నైబర్గా ఉన్న పర్సన్ అంటే వాళ్ళిద్దరికి కరెక్ట్గా మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఏజ్ 28 సంవత్సరాలు అంట. నెక్స్ట్ కే ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 28 years old. అమ్మా 28 సంవత్సరాల వయసున్న వ్యక్తికి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి కే అనే పర్సన్. నెక్స్ట్ క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే. జే అనే వాడికి సెకండ్ రైట్లో క్యూ ఉండాలి. తర్వాత అండ్ కే ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. అదే జేకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో కే ఉండాలి. అంటే ఇక్కడ జే పెట్టేసుకోవచ్చు కదా, ఖాళీగా అని పెట్టేశాను. ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ ఈజ్ 39 years old. ఎన్ అనే వ్యక్తికి సెకండ్ లెఫ్ట్లో ఉన్న వ్యక్తి యొక్క ఏజ్ 39 years. నెక్స్ట్ ద సెకండ్ రైట్ ఆఫ్ కే ఈజ్ 13 years. కేకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఏజ్ 13 years. ఓకేనా, ఇక్కడ ఉన్న పర్సన్ ఏజ్ 13 years మా. తర్వాత కే ఈజ్ ఎల్డర్ టు ఎన్ బట్ యంగర్ టు ఎల్. కే అనేవాడు ఎల్డర్ అంటే పెద్దవాడు, కే అనేవాడు పెద్దవాడు ఎవరికన్నా ఎన్ కన్నా పెద్దవాడు, బట్ కానీ చిన్నవాడు యంగర్ ఎవరికన్నా ఎల్ కన్నా చిన్నవాడు. ఎల్ కన్నా చిన్నవాడు కే మరియు ఎన్ కన్నా పెద్దవాడు కే. నెక్స్ట్ ఎల్ ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్ పర్సన్. ఎల్ అందకన్నా పెద్దవాడైతే కాదు. ఓకేనా, మనకి ఇచ్చిన ఏజెస్ ప్రకారం అందకన్నా పెద్దవాడు 39 కదా, సో నాట్ ద ఎల్డెస్ట్ అన్నాడు. అంటే ఎల్ యొక్క వయసు 39 సంవత్సరాలు అయితే కాకూడదు. నెక్స్ట్ తర్వాత ఎం ఈజ్ 16 years old. ఎం అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతని వయసు 16 సంవత్సరాలు. 16 and 9 years old ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్. 16 years 9 years ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదు. సో 16 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అలాగే 19 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు దే బోత్ ఆర్ నాట్ ద నైబర్స్. వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోకూడదు. అండ్ ఏజెస్ ఆర్ వాళ్ళ ఏజెస్ ఇచ్చారమ్మా, మనకి ఏమేమి ఇచ్చారు 9, 13, 18, 21, 28, 33, 39. సో 9, 13, 16 మిస్ అయిందమ్మా 16. సో వీళ్ళు వాళ్ళ మొత్తం 8 మంది యొక్క ఏజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తెలుగులో కూడా వెళ్దాం. ఇక్కడ పడిచిన డేటా సరిపోతుందో చూద్దాం. 8 మంది వ్యక్తులు JKLMNOPQ ఒక వృత్తంలో కేంద్రం వైపు తిరిగి కూర్చున్నారు, కానీ అదే క్రమంలో అవసరం లేదు. ఎంకి ఎడమ వైపున 3వ వ్యక్తిగా పి. అమ్మా ఎం అనేవాడికి ఎడమ వైపు అంటే నీ ఎడమ చెయ్యి వాడికి కూడా ఎడమ చెయ్యి అని భావించాలి. ఓకేనా, సో ఎం అనే వ్యక్తికి ఎడమ వైపు 1, 2, 3 3వ వ్యక్తిగా పి ఉండాలి. తర్వాత పికి ఎడమ వైపు 2వ వ్యక్తి ఓ. పి అనే పర్సన్కి ఎడమ వైపు 2వ వ్యక్తిగా ఓ ఉండాలి. ఎం మరియు ఎల్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఎంకి ఎల్కి మధ్య కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. 28 సంవత్సరాలు వయసు గల వ్యక్తి ఓ మరియు పీలకి ఇద్దరికి పొరుగువాడు. అంటే ఓకి పీకి ఇద్దరికి పొరుగువాడుగా ఉన్నాడంటే వాళ్ళిద్దరికి కరెక్ట్గా మధ్యలో కూర్చోవాలి 28 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. నెక్స్ట్ 28 సంవత్సరాలు గల వయసు గల వ్యక్తికి ఎడమ వైపున 3వ వ్యక్తిగా కే. 28 సంవత్సరాల వయసు ఎవరికి అయిందో వాళ్ళకి ఎడమ వైపు 1, 2, 3వ వ్యక్తిగా నాకు కే ఉండాలి అన్నాడు. తర్వాత 3వ వాడిగా కే ఉన్నాడు. కుడివైపున జేకి కుడివైపున 2వ వ్యక్తి క్యూ. జేకి కుడివైపున 2వ వ్యక్తి క్యూ. ఇక్కడ జేకి కుడివైపున 2వ వ్యక్తి 28 years కదా, అంటే ఆ 20 సంవత్సరాల వయసు పడే అంటే క్యూ. ఇక్కడ కంటిన్యూషన్స్ నువ్వు పెట్టేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే మనం ఇందాక ఇంగ్లీష్ చూసాం కదా, అందుకోసం రాశాను మొత్తం.
క్లియర్గా అంతే. నెక్స్ట్ జేకి కుడివైపు రెండో వ్యక్తి క్యూ మరియు జేకి ఎడమ వైపున పక్కనే కే ఉన్నాడు. జేకి ఎడమ వైపున పక్కన కే ఉన్నాడు. సో ఇక్కడ 25 సంవత్సరాల వయసు వ్యక్తి నువ్వు కావాలంటే క్యూ ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు. మా క్యూకి సెకండ్ లెఫ్ట్లో జే ఉండాలి. ఇవన్నీ కంటిన్యూషన్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎన్కి ఎడమ వైపున రెండో వ్యక్తి 39 సంవత్సరాల వయసు. ఎన్ అనే వాడికి సెకండ్ లెఫ్ట్లో ఎడమ చేతి వైపు రెండో వ్యక్తిగా 39 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఉండాలి. నెక్స్ట్ కే అనే వ్యక్తి ఎన్ కంటే పెద్దవాడు కానీ ఎల్ కంటే చిన్నవాడు. కే అనే వ్యక్తి ఎన్ కన్నా పెద్దవాడు కానీ ఎల్ కన్నా చిన్నవాడు. తర్వాత ఎల్ అందరికన్నా పెద్దవాడు కాదు. అందరికన్నా పెద్ద వయసు ఇక్కడ 39. ఆ 39 అయితే ఎల్ కాదు. తర్వాత ఎం వయసు 16 సంవత్సరాలు. ఎం అనే పర్సన్ యొక్క వయసు 16 సంవత్సరాలు. 16 మరియు 9 సంవత్సరాల వయసు గల వారు ప్రక్కన లేరు. వాళ్ళిద్దరూ కూడా 16 సంవత్సరాల పక్కన 19 సంవత్సరాల వయసు. 19 కాదమ్మా, ఇది 9 సంవత్సరాలు. సో సారీ, 19 రాశాను. 19 కాదమ్మా, 9. సో వాళ్ళిద్దరు కూడా పక్కన లేరు అమ్మా. సో దీని ప్రకారంగా మనం ఆ సర్కిల్ అరేంజ్మెంట్ని మనం ఫిల్ చేద్దాం. మొత్తం 8 పర్సన్స్ 1 2 3 4 5 6 7 8 ఇలా రాసుకుందాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మా ఎవరితో స్టార్ట్ చేద్దాం? పీతో స్టార్ట్ చేసేద్దామా? ఎవరితో చేసినా పర్లేదమ్మా. సో పీతో స్టార్ట్ చేసేద్దామా? పీ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్గా క్యూ ఉండాలి, ఎడమ చేతి వైపు. వాడి వయసు 28 సంవత్సరాలు. క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఓ. జేకి సెకండ్ రైట్లో క్యూ అన్నా, క్యూకి సెకండ్ లెఫ్ట్లో జే అన్నా ఒకటే. జేకి కుడి చేతి వైపు రెండో వ్యక్తిగా క్యూ, అంటే క్యూకి ఎడమ చేతి వైపు రెండో వ్యక్తిగా జే. ఎవరు ఉండాలమ్మా? జే. అలాగే 28 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి వెంటనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వ్యక్తి యొక్క ఏజ్ 13 సంవత్సరాలు. అంటే ఓ అనే వ్యక్తి యొక్క ఏజ్ 13 సంవత్సరాలు. అలాగే ఆ వ్యక్తికి వెంటనే లెఫ్ట్ సైడ్లో జే, ఆ జేకి లెఫ్ట్ సైడ్లో కే. ఇక్కడ ఎవరు వస్తారమ్మా? కే అనే పర్సన్ రావాలి. ఓకేనా? ఈ పాయింట్ కూడా అయిపోయింది. ఎమ్కి 1 గ్యాప్ తర్వాత ఎల్. మన దగ్గర ఇంకా ఎం రాలేదు, ఎల్ రాలేదు. కాసేపు వెయిట్ చేద్దామా. సో ఓ క్యూ ఓ అయిపోయింది అది. నెక్స్ట్ మా ఎంకి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో పీ కదా, అంటే పీకి 1 2 3 మూడవ కుడి చేతి వైపు ఎం ఉండాలి. పీకి 1 2 3 మూడవ కుడి చేతి వైపు ఉండాలి ఎం. ఎం యొక్క వయసు ఎంతమ్మా? 16 సంవత్సరాలు. ఓకేనా? ఎంకి 1 గ్యాప్ తర్వాత ఎల్ కదా, ఎంకి 1 గ్యాప్ తర్వాత ఎల్ ఇక్కడ ఛాన్స్ లేదు, కానీ ఇక్కడైతే అవకాశం ఉంది కదమ్మా. కాబట్టి ఇక్కడ ఎవరు ఉండాలి? ఎల్ ఉండాలి. అవునా? తర్వాత ఎన్కి సెకండ్ లెఫ్ట్లో 39 ఇయర్స్. అమ్మా ఇక్కడ నాకు మిగిలిపోయిన పర్సన్ ఒకే ఒక ఉన్నాడమ్మా, వాడేవాడంటే ఎన్. ఆ ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎడమ చేతి వైపు రెండో వ్యక్తిగా 39 ఇయర్స్ ఓల్డ్. ఎన్కి ఎడమ చేతి వైపు పీ ఉన్నాడమ్మా, వాడి వయసు ఎంతంటే 39 ఇయర్స్ అమ్మా. తర్వాత ఇంకేమైనా ఇచ్చినాడా? సో నాకు కావాల్సిన మనుషులు వచ్చేసారమ్మా. ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ కావాలి మనకి. సో ఏజెస్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు అయిపోయినవి 39 20 39 28 13 తర్వాత 16 ఇవి పూర్తయిపోయినాయి మనకి. అవునా? సో నాకు మిగిలిపోయిన వాటిలో 33 21 18 9 ఇవి ఉన్నాయమ్మా. ఎల్ అనేవాడు అందకన్నా పెద్దవాడు కాదన్నాడు. అసలు అది మనకు అవసరమే రాలేదు. 16 ఇయర్స్ పక్కన 9 సంవత్సరాల వాడు ఉండకూడదు అన్నాడు. అమ్మ ఇక్కడ ఈ రెండిట్లో కూడా 9 సంవత్సరాలు ఉండకూడదు. కే కానీ ఎన్ కానీ 9 సంవత్సరాలు కాదు. అమ్మ ఈ రెండిట్లోనే నాకు సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు ఎల్ కే కన్నా పెద్దవాడు, కే ఎన్ కన్నా పెద్దవాడు. సపోజ్ ఇక్కడ నాకు మిగిలిపోయిన ఏజెస్లో 9 18 21 33 ఇవే మిగిలిపోయినాయి. సో ఇప్పుడు 9 అవకాశం 9కి రావచ్చు, కే కావచ్చు, ఎల్కి రావచ్చు. కానీ వాడు చెప్పాడు 16 సంవత్సరాల వయసు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర 9 సంవత్సరాల వయసు కలవాడు ఉండకూడదు. అంటే కే కానీ ఎన్ కానీ 9 ఇక్కడ రాకూడదు. అమ్మ ఇక్కడ 9 రాకపోతే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఈ ముగ్గురికి రాదు. సో ఈ ముగ్గురు కాకుండా మిగిలిపోయిన వాడేగా 9 ఇయర్స్. ఎల్కేఎన్ కాకుండా అమ్మ కేఎన్ కాదు, ఎల్ కాదు. ఇక్కడ నాకు 9 పెట్టే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ 13 వచ్చేసింది. కాబట్టి వీడి వయసు ఎంత? 9 సంవత్సరాలు. అలాగా జే యొక్క వయసును మనం డిక్లేర్ చేసేసాం 9 సంవత్సరాలు అని చెప్పేసి. తర్వాత ఇక్కడ 9 సంవత్సరాల వయసు వాడు అయిపోయాడు. కాబట్టి మిగిలిన వాటిల్లో వీళ్ళ ముగ్గురు అందకన్నా చిన్నవాడు ఎన్. ఈ నెంబర్స్లో చిన్నది 18. సో ఇక్కడ 18 రావాలి. 18 కన్నా కొంచెం పెద్దది 21. అంటే కే వయసు ఎంత? 21. దానికన్నా పెద్దవాడేవాడు 33. అంటే ఇక్కడ ఎల్ యొక్క వయసు 33, ఎల్ యొక్క వయసు 33, కే యొక్క వయసు 21, ఎన్ యొక్క వయసు 18 సంవత్సరాలు. ఇది మనకున్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్. అవునా? సో ఇప్పుడు దీని ప్రకారం మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుందమ్మా. చూద్దామా. రౌండ్ నెంబర్ 1 63. Who is between M and L?
మా ఎంకి ఎల్కి మధ్యలో ఎవరు ఉన్నారు? ఎంకి ఎల్కి మధ్యలో ఎవరు ఉన్నారు? మా ఇది ఎం, ఇది ఎల్, మధ్యలో ఖచ్చితంగా ఉన్నది ఎవరంటే ఎన్. ఎన్ వాడి వయసు 18 సంవత్సరాలు. సో 18 సంవత్సరాల వయసు కలగ వారు ఉన్నారు. ఆన్సర్ ఈస్ డి. 64. హూ ఆర్ కేస్ ఇమ్మీడియట్ నైబర్స్? కే అనే వ్యక్తి యొక్క ఇమీడియట్ నైబర్ ఎవరు? కేకి ఇటువైపు రెండు చూసుకుంటే నాకు ఇరువైపున ఎవరున్నారు మా? జేఎం. మా డైరెక్ట్గా జే గురించి ఎం గురించి ఇచ్చాడా? ఇవాళ వాళ్ళ వయసులతో ఇచ్చాడా? పోనీ జే వయసు 9, ఎం వయసు ఏమో 16. 9, 16 గురించి ఏం చెప్పాడా? చెప్పలా. సో బై ద ఆప్షన్స్ వెళ్దాం. ఇక్కడ 9 years old అండ్ క్యూ అన్నాడు. అమ్మా కే పక్కన ఉన్నది కే ఇమీడియట్ నైబర్స్గా జే 9 years మరియు ఎం 16. అంతేగాని 9 వయస్సు మరియు క్యూ కాదుగా, మరియు అనకూడదు. ఎందుకంటే సో క్యూ అసలు లేదు కదా, ఫస్ట్ ఆప్షన్ సంబంధమే లేదు, తీసే. సెకండ్ది మా ఇక్కడ సి ఆప్షన్ చూడు, పి అన్న అసలు సంబంధం లేదుగా, తీసే. 16 years old అండ్ జే. కే పక్కన 16 years old ఉన్నది ఎవరు? ఎమ్. జే ఎవరు? ఇంకొక వేరే వ్యక్తి. కాబట్టి సరిపోయిందా? కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. 16 సంవత్సరాల వయసు గలవారు మరియు జే ఇద్దరు. 65. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జే విత్ రెస్పెక్ట్ టు పి? పికి సంబంధించి జే యొక్క స్థానం ఏమిటి? అమ్మ గుర్తుపెట్టుకో, క్వశ్చన్ ఎప్పుడు ఇంగ్లీష్లో మనం వెనక నుంచి రావాలమ్మా. పి నుంచి చూస్తే జే యొక్క పొజిషన్ ఏంటి? మా ఇక్కడ పి కదా, ఇక్కడ జే కదా. సో పి నుంచి జేకి ఎడమ వైపు అయితే 1, 2, 3, మూడవ ఎడమ వైపు, లేదా కుడి చేతి తీసుకుంటే 1, 2, 3, 4, 5, 5వ కుడి, 3వ ఎడమన 5వ కుడిన, థర్డ్ లెఫ్టా, ఫిఫ్త్ రైటా? ఫిఫ్త్ రైట్ ఇవాళ థర్డ్ లెఫ్ట్ మాత్రమే ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 66. హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 21 years old? అమ్మ ఇక్కడ 21 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఎవరు ఎల్, 33 సంవత్సరాలు కలిగిన వాడు. సో ఇక మనం డైరెక్ట్గా 33 ఎల్ ఉంది కాబట్టి ఎల్లే పెట్టేస్తాం. ఆన్సర్ ఈస్ డి. 67. ద పర్సన్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి ఈజ్ డాష్. పీకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? కే, ద వన్ హూ ఈజ్ హ్యావింగ్ 21 years old. మనం డైరెక్ట్గా కే అని మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 67. రోడ్ నెంబర్ 68. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా హ్యావ్ welcomed the amendment of the Industrial Employment Regulations Act 1946 to curb sexual harassment at the workplaces. సో పని చేసే ప్రదేశాలలో ఉమెన్స్ మీద జరుగుతున్నటువంటి శారీరకంగా కావచ్చు, మాటలతో కావచ్చు, వాళ్ళతో మనం ఏదైనా సరే అసభ్యంగా ప్రవర్తిస్తే సో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకునేటువంటి ఇండస్ట్రియల్ యాక్ట్ అనేది మన కొత్తగా రావడం జరిగింది. దాని ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే అవి ఉమెన్స్కి సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు. సో అదేవిధంగా మెన్స్ కూడా దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క మహిళ కూడా మహిళా సాధికారత సాధించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అవునా? సో ఆ విధంగా చూసుకుంటే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా హ్యావ్ వెల్కమ్ ద అమెండ్మెంట్ యాక్ట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1946 టు క్రబ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. సో వాటిని నివారించడానికి తీసుకొచ్చున్నారు. కన్క్లూజన్స్, దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకుంటావు? అమ్మ కన్క్లూజన్స్ ఎప్పుడు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి యాజ్ ఏ లిజనర్గా, ఒక వింటున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అని చెప్పేదే నాకు కన్క్లూజన్ అంటే. నెంబర్ 1, sexual harassment of women at the workplaces is more prevalent in India as compared to the other developed countries. మా గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చెయ్యొద్దు, ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. కంపేర్ చేసేది ఎప్పుడు కూడా మనకి వ్యాలిడ్ పాయింట్ కాదు. కంపారిజన్ వస్తే డైరెక్ట్గా రిజెక్ట్ చేసి పడేస్తాం. సో యూ ఆర్ నాట్ టు కంపేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మిగతా ప్రపంచంతో నువ్వు పూర్తిగా భిన్నమైన వాడివి. మనం ఎప్పుడు కూడా కంపారిజన్ని ఎంకరేజ్ చేయకూడదు. నెక్స్ట్, మెనీ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా విల్ స్టాప్ రిక్రూటింగ్ ఉమెన్ టు అవాయిడ్ సచ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఉమెన్స్ అసలు రిక్రూట్ చేసుకోరు అంటున్నాడు. సంబంధం ఉందా దానికి దీనికి? నో. మనం అందరం దాన్ని స్వాగతించాల్సింది, అంతేగాని అలా చెప్పొద్దు. రెండు కూడా సంబంధం లేని విషయాలు. కాబట్టి మన ఆన్సర్ నైదర్ నార్, రెండు కూడా తప్పులే. సో మొదటిది రెండవది రెండు కూడా సరైనవి కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో చూద్దాం. అదే ఉపాధి ప్రదేశాలలో లైంగిక వేధింపులను అరికట్టడానికి
పారిశ్రామిక ఉపాధి నిబంధనల చట్టం 1946 సవరణను భారతదేశంలోని మహిళా సంస్థలు స్వాగతించాయి. తీర్మానం, దీని నుంచి మేము అర్థం చేసుకుంటాం. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉపాధి ప్రదేశాలు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అసలు కంపారిజన్కి మనకు సంబంధం ఏంటి? దానికి అసలు తావే లేదు. మనకి కంపారిజన్ అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు, సంబంధం లేని పాయింట్. నెక్స్ట్, భారతదేశంలోని అనేక సంస్థలు ఇలాంటి సమస్యలను నివారించడానికి మహిళలను ఉద్యోగాలు నియమించడం మానేస్తాయి. అది నువ్వెలా కంక్లూడ్ చేస్తావు? నో, అది తప్పు, అసలుగా చేయకూడదు అట్లా. సో ఆన్సర్ ఈస్ నైదర్ నార్. ఒకటి కాదు, రెండోది కాదు, రెండు తప్పులే. సో రెండు తప్పులు కాబట్టి రెండు కూడా అనుసరించకపోతే సో మనం ఆన్సర్ ఏం చెప్తామంటే డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 69 to 71. Read the information given below and select the answer from the given following options. Both A and R are correct statements. Reason R gives the correct explanation. మనకి ఆప్షన్స్ ABCD ఎలా పెట్టాలని చెప్తున్నాడు. నీకు ఇక్కడ ప్రతిసారి కూడా నీకు ఏం జరుగుతుందంటే అసెషన్ చెప్తున్నాడు, అలాగే రీజన్ చెప్తున్నాడు. సో నిశ్చితము అలాగే కారణము. సో వీటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం చూసుకోవాలమ్మా. చూడు, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఒకవేళ నీకు ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్లో మొదటిది రైట్ అవుతుంది, రెండోది కూడా రైట్ అవుతుంటే కనుక అప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్ గివ్స్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. సో ఏ అనే ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే రెండవది రీజన్ అనేది, అప్పుడు ఆన్సర్ ఏ పెట్టమన్నాడు. సో ఇప్పుడు ఇండిపెండెంట్గా ఏ అనేది సాటిస్ఫై, ఏ అనే ఆప్షన్ ఎప్పుడు పెడతామంటే నీకు రెండు స్టేట్మెంట్స్ ఇస్తాడు, అసెషన్ అలాగే రీజన్ అని చెప్పేసి. ఈ పాయింట్ వాస్తవంగా నిజంగా రైట్ అవుతుందమ్మా, ఇది నిజంగా రైట్ అవుతుంది. ఇది ఎందుకు జరిగింది అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకో, అప్పుడు ఆన్సర్ ఏ పెట్టాలి. బి ఎప్పుడు పెడతామంటే అసెషన్ రీజన్ రెండు ఇస్తాడమ్మా. బోత్ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. రీజన్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ అసెషన్ కరెక్టే, ఇది నిజమే, ఇది నిజమే, కానీ ఇది ఇలా ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయదు. అలాంటప్పుడు ఆన్సర్ బి పెట్టాలి. సి ఎప్పుడు పెట్టాలంటే అసెషన్ రీజన్లో అసెషన్ ఈజ్ కరెక్ట్ బట్ రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్. మొదటిది కరెక్ట్ అయింది, రెండోది రాంగ్ అయితే సి పెట్టమన్నాడు. డి ఎప్పుడంటే అసెషన్ ఈజ్ నాట్ కరెక్ట్, అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి అసెషన్ తప్పైందమ్మా, కానీ రీజన్ ఈజ్ కరెక్ట్. రీజన్ కరెక్ట్ అయితే కనుక రెండోది కరెక్ట్ అయితే అప్పుడు ఆన్సర్ డి పెట్టమన్నాడు మా. ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 69. 69 చూద్దాం. అసెషన్ ఏంటంటే వెన్ ద షిప్ మూవ్స్ ఫ్రమ్ ద సీ వాటర్ ఇన్ టు ద ఫ్రెష్ వాటర్ ఆఫ్ ఎ రివర్ ద షిప్ విల్ సింక్ ఫర్దర్. ఓడ సముద్రపు నీటి నుండి ఒక నది యొక్క మంచినీటిలోకి మారినప్పుడు ఓడ మరింత మునిగిపోతుంది. అవునా కదా? ఎస్. ఎందుకంటే డెన్సిటీ వల్ల మనకి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? ఉప్పు నీటిలో. ఉప్పు నీటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల మనం అక్కడ తేలుతాం. మంచినీటిలో సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం మునిగిపోతాం ఎక్కువగా. సో ఉప్పు నీటిలో ఉన్నప్పుడు పడవ ఎక్కువగా కొంచెం పైకి తేలుతూ ఉంటుంది, కానీ అదే మంచినీళ్ళకి వచ్చేసరికి అది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాంద్రత తగ్గుతుంది కాబట్టి ఉప్పు నీటిలోంచి మంచినీటిలోకి వస్తుంది కాబట్టి దాని సాంద్రత డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గడం వల్ల నాకు షిప్స్ అనేవి కొంచెం కిందకి వెళ్తాయి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, అది నిజం అబద్ధం అంటే ఎస్, ఖచ్చితంగా నిజమే. నిశ్చితం అనేది ఖచ్చితంగా రైటే. నెక్స్ట్ సెకండ్ రీజన్ చూద్దాం. అది ఎందుకు అలా జరుగుతుంది అనేది రెండో చెప్తుందంట. చూద్దాం. ద డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్. తప్పుమా. సముద్రపు నీటి సాంద్రత మంచినీటి సాంద్రత కన్నా తక్కువ కాదు, ఎక్కువ. ఎక్కువ ఉండాలి, కానీ వాడు ఏమంటున్నాడు? తక్కువ అని చెప్తున్నాడు. తప్పు కదా? రాంగ్. రీజన్ రాంగ్. ఓకేనా? యాక్చువల్గా సముద్రపు నీటి సాంద్రత మంచినీటి కన్నా కూడా సాంద్రత ఎక్కువగా ఉంటుందమ్మా, తక్కువ కాదు. ద డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ మోర్ దాన్ ద ఫ్రెష్ వాటర్. ఒరిజినల్ కాన్సెప్ట్ అది. ఒరిజినల్గా దానికి సాంద్రత ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కానీ వీడు తక్కువ అని చెప్తున్నాడు. తప్పు. రీజన్ తప్పు మా ఇది. కాబట్టి ఒకటి మాత్రమే సరైనది. సో ఇందాక ఒకటి మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పామమ్మా? ఆప్షన్స్ వెతుక్కుంటే కనుక సి ఆప్షన్ చూడు ఒకసారి. నిశ్చితం ఏ సరైనదే, కానీ రీజన్ ఆర్ సరైనది కాదు. ఖచ్చితంగా మొదటిదేమో సాటిస్ఫై చేసిందమ్మా, కానీ రెండవది మాత్రం రైట్ కాదు. పైగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు మనకి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 70 చూద్దాం. స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ కట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్.
విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి అవగాహనతో స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఒక అవగాహన, రేపు ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలి, ఒక ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాను, సో దానికోసం నేను ఏం చేస్తే ఎస్ఐ అవుతాను అని ఒక ప్రణాళిక అనేది పక్కగా వేసుకొని ఉండాలి, ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఎస్ఐ కొట్టాలనుకుంటే ఏమేం కావాలి మనకి? ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఎగ్జామ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. సో నాకు 100 మీటర్స్ ఏంది, హై జంప్, లాంగ్ జంప్, వీటన్ని గురించి తెలుసుకొని ఉండాలి. సో అవగాహన ఖచ్చితంగా ఉండాలి విద్యార్థులు. మనం ఎస్ఐ చెప్తున్నాం కాబట్టి ఎస్ఐ గురించి చెప్తున్నాం. ఇన్ జనరల్గా అయితే విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే కనుక విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి అవగాహనతో స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలి. ఖచ్చితంగా అది రైట్, నిజం. నెక్స్ట్, స్టూడెంట్స్ నీడ్ టు బీ ఫోకస్డ్ అండ్ కమిటెడ్ టు అచీవ్ దేర్ గోల్స్ ఇన్ లైఫ్. మా విద్యార్థులు జీవితంలో తమ లక్ష్యాలను సాధించడానికి తీక్షణమైన దృష్టి పెట్టాలి మరియు కట్టుబడి ఉండాలి. చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తున్నాడు. మా స్టూడెంట్స్ నీడ్ టు ఫోకస్, ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, అండ్ కమిటెడ్ అచీవ్మెంట్ దే గోల్స్, వాళ్ళ గోల్స్ని అచీవ్ అయ్యే విధంగా కష్టపడాలన్నాడు. ఇది కూడా కరెక్టే, కానీ వాళ్ళ భవిష్యత్తు అవగాహన గురించి దీనితో ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేదు. రెండు ఇండిపెండెంట్గా రైటే, కానీ దీనికి ఏమన్నా ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? లేదు. అది జనరలైజ్ స్టేట్మెంట్, ఇది కూడా జనరలైజ్ స్టేట్మెంట్. ఇది ఎలా ఉంటుందంటే, సూర్యుడు మెరిసే నక్షత్రం, నక్షత్రాలు మెరవని నక్షత్రం, సంథింగ్ ఏదని చెప్పాడు అనుకో. ఒరిజినల్గా మనకి సూర్యుడు దగ్గర ఉన్నాడు కాబట్టి, మనకి బ్రైట్గా చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి వేడి ఇదంతా వస్తుంది. నక్షత్రాలు దానికన్నా చాలా దూరంలో ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఇవ్వవు, అవును కదా. సో ఇక్కడ ఒరిజినల్గా రెండు నిజమే, కానీ దానికి దీనికి ఏం సంబంధం ఉందా? లేదు. సో అలాగే ఇక్కడ ఈ రెండు నిజమే, కానీ మొదటి దానికి ఇదేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా అంటే ఇవ్వట్లేదు, మా సంబంధం లేదు. రెండు నిజాలే, కానీ రీజన్ అనేది మొదటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. ఏ మరియు ఆర్లు రెండు సరైన ప్రకటనలే, కానీ కారణం ఆర్ నిశ్చితం ఏకు సరైన వివరణ కాదు, అవి జనరలైజ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ 71. హెవీ వర్క్ కాజెస్ స్ట్రెస్. ఎక్కువ పని ఒత్తిడిని కలగజేస్తుంది. ఖచ్చితంగా మనం 24 గంటలు చదువుతా కూర్చున్నా, 24 గంటలు పని చేస్తూనే కూర్చున్నా మన మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిజమే, అది అబద్ధం కాదుగా. ఇట్ కాజెస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బాడీ కెపాసిటీ అండ్ డిమాండ్. ఇది శరీర సామర్థ్యం మరియు డిమాండ్ల మధ్య సమతౌల్యతను భంగపరుస్తుంది. ఖచ్చితంగా రెండు కూడా నిజమే. అండ్ ఈ ఒత్తిడి వల్లగా ఇది కూడా వస్తుంది. సో ఇది అని చెప్తున్నాడు, కంటిన్యూషన్ చేస్తున్నాడు, కాబట్టి దానికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషనే. సో మొదటిది నిజం, రెండవది దాని యొక్క సమర్థవంతమైన ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఈస్ ఏ. ఏ మరియు ఆర్లు అంటే ఎసెషన్, రీజన్ రెండు ప్రకటనలు నిజమైనవే. ఆర్ నిశ్చితంనకు సరైన వివరణ ఇస్తుంది. ఎస్, కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్రింది ప్రశ్నల్లో ప్రశ్న గుర్తు క్వశ్చన్ మార్క్ స్థానంలో గల దానిని గుర్తించండి. నెక్స్ట్ ఏం వస్తుందో గుర్తించాలంటాడు. కొంచెం జాగ్రత్త క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఈ లెటర్ సిరీస్లో వాడు ఏం చేస్తున్నాడంటే టోటల్ సీక్వెన్స్ని 4 లెటర్స్లో స్ప్లిట్ చేయడం జరిగిందమ్మా. 4 లెటర్స్లో స్ప్లిట్ చేస్తున్నాడు. AMBN. ఏకి B +1, ఎంకి N +1, EIFJ, EF +1, IJ +1, తర్వాత CODP, CD +1, OP +1, ఆ విధంగా GK డాష్ Gకి +1 ఇక్కడ రావాలి, GH, Kకి +1, KL. సో HL ఉండాలి. ఆప్షన్లో HL ఉందా? లేదు. HL ఉందా? లేదు. HL ఉందా? లేదు. HL ఉందా? లేదు. ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబవ్. 5 ఏవి కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇస్ HL ఉండాలి. అక్కడ అది లేదు కదమ్మా, కాబట్టి ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ 73. అనాలజీ. అనాలజీ అంటే పోలిక పరీక్ష అమ్మా. ఇక్కడ పోలిక ఎలా ఉండాలంటే RVLP నుండి KGOQM ఏ విధంగా అయితే వచ్చిందో అదే లాజిక్ని మనం GLKPకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, RVLP KGQM
గుర్తుంచుకో, లెటర్ సిరీస్ మనం చేసేటప్పుడు మొట్టమొదటిసారి మనం చేయాల్సిన పని ఏంటంటే అవి సేమ్ లెటర్సా డిఫరెంట్ లెటర్సా అంటే అన్నీ కూడా డిఫరెంట్ లెటర్సే. అవి ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా లేవా? ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఆర్కి ఐ ఉందా? లేదు, ఆపోజిట్ పేర్స్ కాదు. నౌ టేక్ ద ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూ తీసుకుంటే ఆర్ అంటే 18, 22, 12, 16, 13, 17, 7, 11. అమ్మా జాగ్రత్త క్లియర్గా అబ్జర్వ్ చేయమ్మా. 18 అనేది 13 అయింది అంటే 5 డిక్రీజ్ అయింది. 22 17 అయింది, అగైన్ 5 డిక్రీజ్డ్. 12 7 అయింది, అగైన్ 5 డిక్రీజ్డ్. 16 11 అయింది మా, 5 డిక్రీజ్డ్. అవునా? సో ఈచ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్స్ ఆర్ డిక్రీజ్డ్ బై 5. అదే ఆర్డర్లో ఉండాలి మళ్ళీ కూడా. ఓకేమా? సేమ్ ఇప్పుడు అదే మనం తీసుకుంటే కనుక GLKP. P ఫర్ 16, K అంటే 11, L అంటే 12, E అంటే 7. అమ్మ ప్రతి దానికి 5 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అది ఆర్డర్ క్రాస్ ఎలా చేస్తున్నాడో అలాగే చేయాలి. ఈ 18 ఈ చివరికి వచ్చింది కదా, సో 7 నుంచి 5 తీసేస్తే 2. ఈ 2 ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోవాలమ్మా. ఎక్స్ట్రీమ్స్లో B, 2 అంటే B కదా, Bతో ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, ఆన్సర్ ఈజ్ C. ఆప్షన్ C. నేర్చుకుంటున్నాం కాబట్టి మీదే కూడా నేర్పిస్తున్నానమ్మా. 12లో నుంచి 5 తీసేస్తున్నాను, 7 వస్తుందమ్మా. 7th లెటర్ ఎవరంటే G. సరిపోయిందా? GB. నెక్స్ట్ 11 5 తీసేస్తే 6 వస్తుందమ్మా. 6 అంటే F. ఇదిగో F. తర్వాత 16లోంచి 5 తీసేస్తానమ్మా, 11 వస్తుంది. 11 అంటే K. అంటే మొత్తంగా నాకు కావాలి KFGB ఈజ్ మై ఆన్సర్. 74. డాగ్ ర్యాబీస్, మస్కిటో డాష్, కుక్క ర్యాబీస్, దోమ డాష్. అమ్మ మనకి కుక్క నుండి ర్యాబీస్ వ్యాధి వస్తుంది. మనకి ర్యాబీస్ అనేది ఒక వైరస్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, ర్యాబీస్ ఈజ్ అ వైరస్. అది ఇన్బిల్ట్గా కుక్కలో ఉంటుందమ్మా. అది ఆ వైరస్ అనేది కుక్కలో ఉన్నటువంటి రెసిస్టెన్సీ పవర్ వల్ల దాన్ని ఏం చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం బైట్ చేస్తుందో, మనం కరుస్తుందో, ఆ వైరస్ మన హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు మన హ్యూమన్ బాడీ రెసిస్టెన్సీ పవర్ ఆ వైరస్ని తట్టుకోలేక దానివల్ల మనం ఇంజెక్షన్స్ ఏమైనా మనం తీసుకోకపోతే కనుక చనిపోవడం జరుగుతుంది. ఆ వైరస్ మనం భరించలేము కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ర్యాబీస్ ఈజ్ అ వైరస్. ఎందుకంటే అనాలజీలో ఒక ప్రాబ్లం వస్తుందమ్మా, ర్యాబీస్ వైరస్, అలాగే ఇంకోటి ఏదో ప్రాబ్లం అడుగుతాడు. సో దానికి ఏంటి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని గురించి. ఇక మనం గుర్తుపెట్టుకోవాలి, ర్యాబీస్ అనేది ఒక వ్యాధితో పాటు దానికంటే ముందుగా అది ఒక వైరస్ అనే విషయం గుర్తుపెట్టుకో. అలాగే మస్కిటో, ఇక్కడేమో వైరస్ల ద్వారా కాదు ఇక్కడ. సో వాడు వచ్చే రోగం గురించి మాట్లాడుతున్నాడు. సో కుక్క వల్ల వచ్చే రోగం ర్యాబీస్, మస్కిటో వల్ల వచ్చే రోగం మలేరియా. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. గుర్తుపెట్టుకోమా. ఓకేనా? సో ఇది ర్యాబీస్ అనేది వ్యాధిగాను ఉంటుంది, వైరస్గాను కూడా ఉంటుంది, దానివల్ల వచ్చే వైరస్. నెక్స్ట్ భిన్నమైన దాన్ని గుర్తించండి అంటాడమ్మా. మరి ఇక్కడ భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే ఆన్సర్ ఈస్ 217. సో ఒక్కటి మినహాయించి రిమైనింగ్ మూడింటికి కూడా ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. గుర్తుపెట్టుకో, స్పెషల్ క్యారెక్టర్స్ని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. స్పెషల్ క్యారెక్టర్ ఎప్పుడు చెప్పకూడదు. భిన్నమైనదంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆన్సర్ అనేది స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. ఒక్కడికి తప్ప రిమైనింగ్ అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ కామన్ ప్రాపర్టీ లేనివాడు మాత్రమే నాకు ఆన్సర్ అవుతాడు. ఇక్కడ ఒక 217 మినహాయించి రిమైనింగ్ 3 సంఖ్యలు కూడా మనకి ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ 217 అనేది 7తో భాగారిస్తుంది. 7 3 21, 7 1 7. సో అది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. అది తప్ప మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. అది తప్ప మనం గుర్తుపెట్టుకో, ఆడ్ బై అవుట్ ఎప్పుడు కూడా ఇది తప్ప మిగిలినవన్నీ అని చెప్తేనే కరెక్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకో. అంతేకాని స్పెషల్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా చెప్పకూడదమ్మా. ఇది తప్ప మిగతావి అన్నీ ప్రధాన సంఖ్యలే. 76. టాటాయిస్, ఫ్రాగ్, క్రోకోడైల్, ఫిష్, తాబేలు, మొసలి, కప్ప, చేప. చేప తప్ప మిగిలినవన్నీ కూడా యాంఫిబియన్స్. అవును కదా, ఉభయచర జీవులు. అంటే భూమి మీద మరియు నీటిలో జీవించే జంతువులే మనం ఉభయచర జీవులు అంటాం. టాటాయిస్ నేల మీద, భూమి మీద నేల మీద, నీటిలో రెండింటిలో బతుకుతుంది. క్రోకోడైల్ కూడా అంతే కదా, నీటిలోకి వెళ్ళి చాలాసేపు ఉంటుంది అది. అలాగే ఫ్రాగ్ కూడా అంతే, నీటిలో, భూమి మీద రెండింటిలో బతుకుతుంది. వాటిని ఉభయచర జీవులు అంటారు. కానీ చేప బయటకు వస్తే చచ్చిపోద్ది. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఎక్సెప్ట్ ఫిష్, ఆల్ ద రిమైనింగ్ ఆర్ యాంఫిబియన్స్. భూమి మీద మరియు నీటిలో జీవించే జంతువుల్ని ఉభయచర జీవులు, యాంఫిబియన్స్ అంటారు. నెక్స్ట్ 77. అమ్మీటర్, ఎలక్ట్రిసిటీ, హైగ్రోమీటర్, ప్రెజర్, ఓడోమీటర్, స్పీడ్, సిస్మోమీటర్, ఎర్త్క్వేక్స్. అమ్మా అమ్మీటర్ని విద్యుత్
ఎంత ఉంది ఏంటి అనేది మనకి పరికరాల కోసం ఉపయోగించే పరికరం అదే అమ్మీటర్ అనేది విద్యుత్తుకి ఎలక్ట్రిసిటీ కోసం వాడతాం మనం. ఓడోమీటర్ వేగం కోసం మన బండిలో ఓడోమీటర్ ఉంటుంది కదా, అది వేగం ఎంత వెళ్తుంది అని చెప్పేసి అది కనుక్కోవడానికి, అలాగే విండ్ స్పీడ్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఓడోమీటర్ యూజ్ చేస్తామా. అలాగే సిస్మోగ్రాఫ్ అనేది మన భూకంపాలు మనకి ఎంత వచ్చాయి రిక్టర్ స్కేల్ మీద అని తెలుసుకోవడానికి సిస్మోగ్రాఫ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. హైగ్రోమీటర్ అనేది గాలిలో హ్యూమిడిటీ, గాలిలో తేమ శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తాం. అది ప్రెజర్ కోసం యూజ్ చేయమ్మా. సో ప్రెజర్ అనేది తప్పు ఇక్కడ. సో ఇక్కడ నాకు పీడనం కాదు, అది అక్కడ ఏముండాలంటే హ్యూమిడిటీ ఉండాలి. ఓకేనా, అంటే గాలిలో తేమ శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆడ్ బిన్ అవుట్ ఎవరమ్మా, భిన్నమైనది ఎవరంటే సెకండ్ వన్ హైగ్రోమీటర్, ప్రెజర్. రిమైనింగ్ అన్నీ కూడా ఆ పరికరాలని దేనికోసం వాడతాము అనేది చెప్తున్నాడు, కానీ ఇక్కడ మాత్రం అది వాడం మనం. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. మిస్సింగ్ క్యారెక్టర్స్. అమ్మ ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్స్లో నువ్వు ఏం చేసైనా సరే నాకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఆన్సర్ నువ్వు చెప్పవలసి ఉంటుందమ్మా. ఓకేనా, నువ్వు ఇక్కడ కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాలు, గుణకారాలు, తర్వాత సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, స్క్వేర్స్, క్యూబ్స్, వాట్ నాట్, నువ్వు ఏమైనా చేసుకో, నాకు ఆన్సర్ కావాలి. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు అడ్డంగా వెళ్తావా, నిలువుగా వెళ్తావా, ఎలా అయినా వెళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, మరీ చిన్న నెంబర్స్ సింగిల్ డిజిట్స్ కనుక వచ్చాయంటే ఒకటి స్క్వేర్స్ ద్వారా ఏమైనా ఉంటుందేమో చెక్ చేయాలి. స్క్వేర్స్ ద్వారా ఉంటాయనుకుంటే 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 దాటిపోద్ది. పోనీ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? డిఫరెన్స్ తీసుకుంటే 25 ఇది తీసుకుంటే 11 వస్తుంది, కానీ 19 కాదు. సో స్క్వేర్ సంబంధం కాదు. మరొకటి ఏదో ఆలోచన చేయాలిగా. నువ్వు ఏమైనా చేసుకోమా, నాకు 5, 6 నుంచి 19 కావాలా. నేనేం చేద్దాం అనుకున్నా అంటే 6 5 30, 5 6 30, నాకేమో 19 కావాలి. అమ్మ 13లో నుంచి మనం 19 తీసేస్తే మనకు వస్తుంది 11. ఇక్కడ 5ని 6ని యాడ్ చేస్తే కూడా 11 వస్తుంది. అంటే నేను సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇందాక యాడ్ చేసి మల్టిప్లై చేసిన రెండు నెంబర్స్ని ఇప్పుడు కూడుకుంటున్నాను. 5 + 6 11. 30లో నుంచి 11 తీసేస్తే మనకు వస్తుంది 19. అవునా, అదే లాజిక్ ఇప్పుడు ముందుకెళ్దామా. సో 7 5 5s are 35. సేమ్ లాజిక్ ఉండాలమ్మా, ఏ కొంచెం మార్పు కూడా జరగకూడదు. సో 7 + 5 12. 35లో నుంచి మనం ఆ 12ని కనుక తీసివేస్తే మనకు వస్తుంది 23. సరిపోయిందమ్మా 23? సరిపోయింది. ఇక్కడ 19 సరిపోయింది. కాబట్టి సేమ్ లాజికే నెక్స్ట్ వాడతాను. సో 6 4లు 24, 6 4s are 24 - 6 + 4 10. సో 24లో నుంచి మనం ఆ 10ని కనుక తీసివేయగలిగితే మనకు వస్తుంది ఆన్సర్ 14. మిస్సింగ్ క్యారెక్టర్. ప్రాబ్లం నెంబర్ 79. AN = 14, TAB tab = 40, CAB cab = dash. అమ్మా AN = 14 అంట. అది చూడగానే మనం అందరం గుర్తుపట్టేసేయచ్చు. ఏంటి మా అది? ఏ అంటే 1, N అంటే 14. ఒక 14. ఇదే లాజిక్ ట్యాబ్కి ఉండాలమ్మా, ఎటువంటి మార్పు జరగకుండా. tab = 40 అంటున్నాడమ్మా. T అంటే 20, A అంటే 1, B అంటే 2. 21లో 20, 22 40. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద లెటర్స్. ఆ విధంగా క్యాప్ తీసుకుంటే ఇది C అంటే 3, ఇది 1, ఇదేమో 2. 3 1లు 3, 3 2లు 6. 6 ఉందా ఆన్సర్లో? ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? C ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 80. హౌ కెన్ రేట్ బి రిటర్న్? నువ్వు రేట్ని ఏ విధంగా రాస్తావు, ఏ విధంగా కోడ్ చేస్తావు? ఇఫ్ ఒకవేళ CAR కార్ కార్ని కనుక నేను #% రాసినట్లయితే, అలాగే TEA టీని నేను &*గా రాసినట్లయితే నేను RATE రేట్ని ఏ విధంగా కోడ్ చేస్తాను అని అడుగుతానమ్మా. ఇక్కడ నువ్వు ఒకటి గమనించినట్లయితే వాడు రేట్ అనే వర్డ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో కార్ అండ్ టీలో కూడా అవే లెటర్స్ సంబంధించినవే ఇక్కడ మనకి కోడ్ చేయడం జరిగింది. అవునా కదా? మరి ఇక్కడ చూడమా, సేమ్ లెటర్స్ RATE అన్నీ అయ్యే ఉన్నాయి. చూడు, కొత్త ఏం రాలేదు. అంటే వీటిలోనే ఉంటాయి కోడ్స్. ఇక్కడ ఏ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ @ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇక్కడ లాస్ట్ ప్లేస్లో ఉంది @. అంటే ఇది ఎక్కడ ఉంటే అది అక్కడే ఉంది. అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు సెకండ్ వచ్చింది కాబట్టి సెకండ్ లెటర్కి సెకండ్ కోడ్, ఫస్ట్ లెటర్కి ఫస్ట్ సింబల్ కోడ్, థర్డ్ లెటర్కి థర్డ్ సింబల్ కోడ్. ఆ విధంగా తీసుకుంటే ఆర్ అనేది ఇక్కడ ఏంటి మా పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది.
అమ్మా ఏ అనేది చూసుకుంటే కనుక ఎట్ ది రేట్ని రిప్రజెంట్ చేస్తుంది. టీ ఫస్ట్ ప్లేస్ కదమ్మా, అది అండ్ సింబల్ని, ఈ అయితే స్టార్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుందమ్మా. సో పర్సంటేజ్ ఎట్ ది రేట్ అండ్ స్టార్, పర్సంటేజ్ ఎట్ ది రేట్ అండ్ స్టార్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ కోడింగ్, దీని పేరు ఏంటమ్మా డైరెక్ట్ కోడింగ్. నెక్స్ట్ 81. హౌ మెనీ డేస్ ఆర్ దే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ ద ఇయర్ 1900? 1900 సంవత్సరంలో నాకు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? అమ్మ ఫిబ్రవరి నెల అంటే నాకు లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కన్సిడర్ అవ్వాలి. సో నేను తెలుసుకోవాలి. ఇక్కడ 19th సెంచరీ ఇట్ ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్. 19వ శతాబ్దం అనేది ఖచ్చితంగా నాకు నాన్ లీప్ ఇయర్. ఎందుకు అంటే సెంచరీ ఇయర్స్, శతాబ్ద సంవత్సరాలు నాకు లీప్ సంవత్సరాలు అవ్వాలి అనుకుంటే కనుక దే మస్ట్ బి డివిజిబుల్ బై 400. అవి ఖచ్చితంగా 400తో నిశ్శేషంగా భాగాహరింపబడాలి. అంటే లైక్ 400, 800, 1200, 1600, అలాగే 2000, 2400 ఇవి మాత్రమే మనకి శతాబ్ద సంవత్సరాలలో లీప్ సంవత్సరం అయితే తప్ప మిగతా ఏవి కూడా లీప్ సంవత్సరాలు కావు. సో ఆ విధంగా తీసుకుంటే 1900 సంవత్సరం అనేది లీప్ సంవత్సరం కాదు, అది సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి మంత్లో మనకి 28 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. 82. ద ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ క్యాన్ నాట్ బీ. అమ్మా మనకి లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కోసం కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పేటప్పుడు కోడ్ చెప్తాం మనం, అవునా? సో లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ మాకు సెంచరీస్ కోడ్స్ గుర్తున్నాయా మీకు? సో 100, 200, 300 మనం ఆడ్ డేస్ చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటామా. సో 100 years కోడ్ 5, ఇది 3, ఇది 1, ఇది 0, 5310. అంటే ఇది 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. సో ఇవి ఆడ్ డేస్ వీటికి వచ్చాయి కాబట్టి చివరి రోజు ఎప్పుడు కూడా ఇవే ఉంటాయి. లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెన్ బీ 5310. ఇప్పుడు ఇవి ఎప్పుడు కూడా లాస్ట్ డే ఉంటాయి. అమ్మా లాస్ట్ డే ఉంటే దాని తర్వాత రోజు మళ్ళీ సెంచరీ స్టార్ట్ అవుతుంది కదా. సో ద ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెన్ బీ. అమ్మ ముగిసేది వీటితో అయితే ప్రారంభమయ్యేది ఇవి కాదుగా, నెక్స్ట్వి 5తో ముగుస్తుంది కాబట్టి 6తో ప్రారంభమవుతుంది, 3తో ముగుస్తుంది కాబట్టి 4తో ప్రారంభమవుతుంది, 1తో ముగుస్తుంది కాబట్టి 2తో ప్రారంభం అవ్వచ్చు, 0తో ముగుస్తుంది కాబట్టి 1తో ప్రారంభం అవ్వచ్చు. 1 అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, చివరి రోజు ఉండొచ్చు, మొదటి రోజు ఉండొచ్చు, అదొక పాసిబిలిటీ. సో ఇక్కడ 6 అంటే శనివారం సాటర్డే, 4 అంటే గురువారం థర్స్డే. ఇవి మనం చెప్పుకుంటాం షార్ట్కట్స్లో, ఆడ్ డేస్ చెప్పేటప్పుడు చెప్తాం మనం ఇవన్నీ కూడా. 2 అంటే ట్యూస్డే, 1 అంటే మండే. సో ఇక్కడ మన శతాబ్దానికి మొదటి రోజు ఎప్పుడు కూడా ఇవే ఉంటాయమ్మా. ఓకే, సో వాడు ఏమని అడిగాడు? ద ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బీ, అయ్యేది కాదు అవ్వంది కావాలి అంటున్నాడు. సో ఇప్పుడు అవ్వని వాటిలో చూసుకుంటే కనుక ట్యూస్డే అవుతుందా అవదా? అవుతుంది, ఇది నా ఆన్సర్ కాదు. థర్స్డే అవుతుందా అవదా? అవుతుంది, ఇది నా ఆన్సర్ కాదు. వెడ్నెస్డే, ఇక్కడ వెడ్నెస్డే ఉందా? అవ్వదుగా, ఇదే నా ఆన్సర్. సో నన్నైతే ఆన్సర్ కాదు వెడ్నెస్డే. బుధవారం అనేది అవ్వదు. ఓకేనా, ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. ఇక్కడ డేటా సఫిషియన్సీ కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మనకి ఇచ్చిన కండిషన్స్ సబ్ కండిషన్ జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ద ఫాలోయింగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అట్ శ్రీకృష్ణ యూనివర్సిటీ. శ్రీకృష్ణ యూనివర్సిటీలో ఒక లెక్చరర్ జాబ్ పోస్ట్ పడిందమ్మా. అయితే దానికోసం అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎలాంటి అభ్యర్థులు కావాలని కోరుకుంటున్నారంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారమ్మా. ఏమనంటే దట్ ద క్యాండిడేట్ మస్ట్, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గుడ్ బిహేవియర్. సో వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికేట్ మాత్రం మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన సత్ప్రవర్తనను కలిగి ఉండాలి, గుడ్ బిహేవియర్ కావాలి. వాళ్ళకి ఏమేమి కావాలంటే గుడ్ బిహేవియర్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుడ్ బిహేవియర్ ఉండాలి. నేను నిలువుగా రాసుకుంటానమ్మా. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పాస్ ద ఎనీ పీజీ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50. ఫస్ట్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఏదైనా సరే పీజీలో డిగ్రీస్ చేసి ఉండాలి, అట్లీస్ట్ 55%. సో ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎనీ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ అయిపోయింది. థర్డ్ కండిషన్ చూడు, మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు ఇన్ మెట్రిక్. మెట్రిక్ వరకు అతనికి హిందీ కానీ సాంస్క్రిట్లో కానీ చదువు ఉండాలి. సో చిన్నప్పుడు సాంస్క్రిట్లో కానీ హిందీలో కానీ చదువుకొని ఉండాలి అని అంటున్నాడు మా మెట్రిక్ వరకు.
మస్ట్ హ్యావ్ పాస్ ఇన్ యూజీసీ సిఎస్ఐఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఫర్ లెక్చరర్ జాబ్. అమ్మా అతను లెక్చరర్ జాబ్ కోసం యూజీసీ లేదా సిఎస్ఐఆర్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యారు, సిఎస్ఐఆర్. సో దీన్ని ఏ లెవెల్లో మళ్ళీ కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఫర్ లెక్చరర్ మస్ట్ పాస్ ఇన్ యూజీసీ ఆర్ సిఎస్ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో ఫర్ లెక్చరర్ జాబ్ కోసం పాస్ అయి ఉండాలి. సో ఇది వాళ్ళు పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పిహెచ్డి డిగ్రీ ఫర్ యాజ్ ఆన్ 13th 12th December 1995. మా అతనికి పిహెచ్డి కూడా ఉండాలంట, పిహెచ్డి చేసి ఉండాలి. ఎప్పటిలోపు? ఆన్ 13th December 1995, 1995 డిసెంబర్ 13 లోపు పిహెచ్డి అయిపోయి ఉండాలి. రూల్ నెంబర్ 4 డస్ నాట్ అప్లై టు దోస్ హూ పాస్ ఇన్ యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ ఎగ్జామ్. అమ్మా మస్ట్ హ్యావ్ పాస్ ఇన్ యూజీసీ సిఎస్ఆర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఫర్ లెక్చరర్ జాబ్ అన్నాడు. మళ్ళీ డజంట్ అప్లై, రూల్ 4 డజంట్ అప్లై అవ్వదంట టు దోస్ హూ పాస్డ్ ఇన్ యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్. మా ఈ రెండు ఒకటేమో పాయింట్స్, అది అవసరం లేదంటాడు. ఇది పాస్ అయితే అది అవసరం లేకపోతే ఏముంది, రెండు ఒకటేగా. రైట్, అన్నెసరీ పాయింట్. నెక్స్ట్ యాజ్ అ క్యాండిడేట్, అయితే క్యాండిడేట్కి ఏమేం కావాలి? అమ్మా అందరికీ అన్నీ ఉండవుగా, కొన్ని మిస్ అవుతాయి. అలాంటి కండిషన్స్ చెప్తున్నాడు, మిస్ అయ్యే కండిషన్స్ చెప్తున్నాడు. ఏమనంటే, సో యాజ్ అ క్యాండిడేట్ హూ సబ్మిట్స్ పిహెచ్డి రీసెర్చ్ as on 31st December 1997 will report his observation to the register of the university. మనకి ఇందాక కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు. ఏం చెప్పాడమ్మా? అతనికి ఎక్సెప్షనల్ అనే కండిషన్ పడాలి, అది పడలేదమ్మా. క్యాండిడేట్ హూ సబ్మిట్ పిహెచ్డి రీసెర్చ్ ఆన్, మనకి పిహెచ్డి ఒరిజినల్గా ఎప్పటికి కంప్లీట్ అయిపోవాలి? మనకు ఒరిజినల్గా పిహెచ్డి 13th December 1995కి అవ్వాలి. ఒకవేళ అది అవ్వకపోతే దీనికి సబ్ కండిషన్ చెప్తున్నాడు. ఒకవేళ అది కనుక పిహెచ్డి ఆ టైంకి కనుక అవ్వకపోతే అతను ఒకవేళ సార్ నాకు ప్రెజెంట్ అయితే లేదు, కానీ నా పిహెచ్డిని మీకు ఎప్పుడు నేను సబ్మిట్ చేయగలనంటే 31st December 1997 లోపు నేను సబ్మిట్ చేయగలనండి అని చెప్తే కనుక అప్పుడు అతన్ని మనం ఏం చేయాలంటే రిజిస్ట్రార్ దగ్గరికి పంపించాలి. ఓకే, రిపోర్ట్ హిజ్ అబ్జర్వేషన్స్ టు ద రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీ. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని రిజిస్ట్రార్ దగ్గరికి పంపించాల్సి ఉంది, రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీ పంపించాలి. నెక్స్ట్ నాన్ పిహెచ్డి డిగ్రీ లెక్చరర్, అసలు పిహెచ్డియే లేదు. నాన్ పిహెచ్డి డిగ్రీ లెక్చరర్ who are appointed by the University Selection Committee as on before 1st June 1996 will be sent to the Vice Chancellor of the consideration. ఒకవేళ నాన్ పిహెచ్డి డిగ్రీ లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో, ఇది నెక్స్ట్ కండిషన్ అనమాట. సో నాన్ పిహెచ్డి లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ who are appointed by the University Selection Committee. సో అతను యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ చేత అపాయింట్ చేయబడాలి ఆన్ ఆర్ బిఫోర్ 1st June 1996. సో ఈలోపు కనుక అతను కనుక సెలక్షన్ చేస్తుంటే కనుక కమిటీ ద్వారా then will be sent to వైస్ ఛాన్సలర్. అది మనం వైస్ ఛాన్సలర్ దగ్గర పంపించాల్సి ఉంటుంది. అటువంటి కండిషన్ వైస్ ఛాన్సలర్ దగ్గర పంపించాల్సి ఉంటుందమ్మా. సో ఇందా చెప్పిన కండిషన్సే ఇక్కడ అన్నీ వస్తున్నాయమ్మా, తెలుగులో వచ్చాయి అంతే. చదువుదాం మొత్తం కూడా. శ్రీకృష్ణ విద్యాలయంలో లెక్చరర్ ఉద్యోగానికి ఈ క్రింది అర్హతలు గల అభ్యర్థులు కోరబడుతున్నారు. ఎవరెవరమ్మా? అభ్యర్థికి తప్పనిసరిగా ఉండవలసిన అర్హతలు చెప్తున్నాడు. ఏమనంటే అభ్యర్థులు తప్పనిసరిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, గుడ్ బిహేవియర్ కలిగి ఉండాలి. ఆ తర్వాత
ఏదైనా పీజీ డిగ్రీని కనీసం 55% మార్కులతో పాస్ అవ్వాలి. కనీసం మెట్రిక్ వరకు హిందీ లేదా సంస్కృత భాషలో పరిజ్ఞానం ఉండాలి. లెక్చరర్ ఉద్యోగానికై యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ పరీక్షలు రాష్ట్ర స్థాయిలో పాస్ అయి ఉండాలి. 13 ఇక్కడ రాష్ట్ర స్థాయి అన్నాడు, అది గుర్తుపెట్టుకో, రాష్ట్ర స్థాయిలో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 13/12/1995 లోపల పిహెచ్డి పట్టా పొంది ఉండాలి. యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి 4వ నిబంధన వర్తించదు అంట. ఉత్తీర్ణత అయిందే కదా, అది కూడా చెప్తుంది. అంటే వాడు స్టేట్లో కానీ సెంటర్ కానీ ఎక్కడ పాస్ అయినా సరే నాకు స్టేట్ ఖచ్చితంగా అవసరం లేదు. మామూలుగా అయితే స్టేట్ కావాలి, సెంట్రల్లో పాస్ అయితే కనుక మనకు అది అవసరం లేదు అని చెప్తున్నాడు అంతే. అభ్యర్థి కనుక 31 డిసెంబర్ 1997లోగా పిహెచ్డి పరిశోధనను సమర్పించే వారి విషయంలో ఆ అభ్యర్థి పరిశీలనాంశాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్కి నివేదించాలి. ఒకవేళ పిహెచ్డి ఇంకా అవ్వలేదు, 1995లోపు అవ్వలేదు అనుకుంటే కనుక 97 డిసెంబర్ 31 లోపు వరకు ఆగుతాను, నేను అప్పటివరకు సబ్మిట్ చేస్తానంటే కనుక అప్పుడు రిజిస్ట్రార్ దగ్గరికి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 జూన్ 1996కు ముందు అంతకుముందు విశ్వవిద్యాలయ ఎంపిక సంఘం ద్వారా నియమికుడై పిహెచ్డి పట్టా లేని ఉపన్యాసకుల అంశాన్ని ఉపకులపతికి పరిశీలింపబడుతుంది. పిహెచ్డి లేని వాళ్ళ గురించి, అసలు పిహెచ్డీ లేదు అనుకుంటే కనుక అతను యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ ద్వారా 1996 క్రితమే లెక్చర్ జాబ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాడిని వైస్ ఛాన్సలర్ ఉపకులపతికి పంపించాల్సి ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ అయితే నీకు కొంత డేటా ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటాను యూజ్ చేసుకొని మనం ఆన్సర్స్ చేద్దామా ఒకసారి. సో డేటా చూద్దాం. Manish Kulkarni has well behavior and secured 80% marks in MSc examination through Delhi University. మనీష్ కులకర్ణి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. మనీష్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అతను రెజ్యూమ్ తీసుకొని రావడం జరిగింది. మొదటి క్వశ్చన్లో మనీష్ సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఓకే, ఎంఎస్సిలో పీజీనేగా, ఎంఎస్సిలో 80% మార్కులు ఢిల్లీ యూనివర్సిటీ నుండి ద్వారా సాధించాడు. అతను ఎంఎస్సి అంటే పీజీలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా? 80% వచ్చింది. మనకి 55 చాలు, అతనికి 80% వచ్చింది. హ్యాపీ. లెక్చరర్ ఉద్యోగానికి కావాల్సిన అర్హత పరీక్ష యూజీసీ నుండి ఉత్తీర్ణత సాధించాడు. వెరీ గుడ్ ఇది కూడా హ్యాపీనా నువ్వు? నెక్స్ట్ నాకు యూజీసీ పాస్ అయ్యాడు. హ్యాపీ. మెట్రిక్ వరకు హిందీ భాష పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. నాకు హిందీ లేదా సాంస్క్రిట్ ఏదో ఒకటి కావాలి, హిందీ ఉంది చాలు. నెక్స్ట్ 4/4/1995 సంవత్సరంలో తేదీన పిహెచ్డి పట్టా పొంది ఉన్నాడు. అతనికి పిహెచ్డి పట్టా వచ్చేసిందంట. ఎప్పటిలోపు 4/4/95. మనకి డిసెంబర్ వరకు టైం ఇచ్చా, అతను మార్చి ఏప్రిల్లోనే పొందాడుగా. హ్యాపీగా అది కూడా సాటిస్ఫై అయ్యాక మనం అది కూడా సాటిస్ఫై చేసాం. సో ఇక్కడ కుల్కర్ని మనకు కావాల్సిన ప్రైమరీ డేటా అన్నిటినీ సాటిస్ఫై చేశాడు కాబట్టి మనం ఖచ్చితంగా అతను జాబ్ ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేయాలా వద్దా? ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఏ, సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ ఏ. సెకండ్ వన్, కుల్దీప్ సింగ్ హోల్డ్స్ ఏ పిహెచ్డి డిగ్రీ ఇన్ జియోగ్రఫీ. కుల్దీప్ సింగ్ భౌగోళిక శాస్త్రంలో అత్యున్నత పట్టా పిహెచ్డి కలిగి సత్ప్రవర్తన కలిగి ఉంటూ మెట్రిక్ వరకు సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. ఇక్కడ రెండో వ్యక్తి వచ్చాడు కులదీప్. ఇతనికి ఏమైందంటే సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు అంటున్నాడు. అవునా? అతను సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. హ్యాపీ. తర్వాత పిహెచ్డి పొందాడంట. తర్వాత భౌగోళిక శాస్త్రంలో. తర్వాత చూద్దాం. మెట్రిక్ వరకు సంస్కృత భాష, మనకి హిందీ లేదా సంస్కృతంలో ఏదైనా ఒకటి ఉండాలి, సంస్కృతం. అలాగే ఇంకేం చెప్తాడమ్మా? పిహెచ్డి కలిగి సత్ప్రవర్తన కలిగి ఉంటూ పిహెచ్డి పట్టా పొందాడు అన్నాడు. కానీ ఎప్పుడు, ఏ ఇయర్లో మనకు మెన్షన్ చేయలేదు. చూసావా? కుల్దీప్ సింగ్ భౌగోళిక శాస్త్రంలో అత్యున్నత పట్టా పిహెచ్డి కలిగి సత్ప్రవర్తన కలిగి ఉంటూ మెట్రిక్ విద్య వరకు సంస్కృత భాషా పరిజ్ఞానం కలిగి ఉన్నాడు మరియు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఐఆర్ పరీక్షను ఉత్తీర్ణుడైనాడు. సిఎస్ఐఆర్ ఉత్తీర్ణత అయినాడు. నాకు పీజీ కంప్లీట్ చేశాడని చెప్పాడు. ఎక్కడన్నా కూడా పీజీ గురించి ఎక్కడ మాట్లాడలేదు చూడు. డేటా ఇన్యాడిక్వేట్. ఇక్కడ పీజీలో ఎన్ని మార్కులు ఏంటనేది మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయాల. డేటా ఇన్యాడిక్వేట్, డేటా సరిపోదు. అతను ఏం చేయాలన్నా మనం ఏం చేయలేం.
ఎందుకంటే అతను ఇచ్చిన సమాచారం అసంపూర్ణంగా ఉంది. ఎందుకంటే అతనికి పీజీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయో చెప్పలా, అండ్ పిహెచ్డి కలిగి ఉన్నాడు అన్నాడు భౌగోళిక శాస్త్రంలో, కానీ ఎప్పుడు సంవత్సరం మెన్షన్ చేయలేదుగా. నాకు ఖచ్చితంగా సంవత్సరం మెన్షన్ చేయలేదమ్మా, చేయాలి. అదేవిధంగా అతను 55% మార్క్స్ వచ్చాయి పీజీలో అనే మాట చెప్పాలి. అతను పీజీ కంప్లీట్ చేశాడా లేదా, చేస్తే ఎందులో చేశాడు, ఎంత శాతం మార్కులు మనకు చెప్పాల. సో డేటా అసంపూర్ణంగా ఉంది, కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ అఖిల్ దేవ్రత్, ఇప్పుడు రెండవది, ఇది అసంపూర్ణంగా ఉంది కదా, డి ఆన్సర్ ఇందా కదా. అఖిల్ దేవ్రత్ తను పిహెచ్డి థీసిస్ను 25 ఏప్రిల్ 1997లోగా సమర్పిస్తాడు. అంటే ప్రస్తుతం ఇంకా పిహెచ్డి చేయలే, అవునా? సో అప్పట్లోపు చేస్తాడంట. మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా సెకండరీ కండిషన్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ప్రైమరీ కండిషన్ చూడాలి. మొదటి నుంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, మంచి గుడ్ బిహేవియర్ అవుతుంది. సో పీజీ గణితంలో 76% మార్కులు సాధించాడు. పీజీ చేశాడు ఎందులో చేసినా పర్లేదమ్మా, నాకు 50% ఉంటే చాలు, మనోడికి 76% ఉంది. హ్యాపీనా నువ్వు? హ్యాపీ. నెక్స్ట్ 76% మార్కులు సాధించాడు. మెట్రిక్ వరకు హిందీ భాషలో మంచి ప్రావీణ్యం కలదు. మెట్రిక్లో హిందీ భాషలో ప్రావీణ్యం కలదు. హిందీ ఆర్ సంస్కృతి ఏదైనా పర్లేదు మనకి. నెక్స్ట్ సిఎస్ఐఆర్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. సిఎస్ఆర్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు, ఓకే హ్యాపీ. అతనికి పిహెచ్డి ఇంకా చేశాడా? చేయలేదు. సో ఇది చేయలేదు కాబట్టి అతను తన థీసిస్ను 1997 ఏప్రిల్ లోపు సమర్పిస్తాడని చెప్పాడు. మనకి పిహెచ్డి కనుక ఒకవేళ ప్రస్తుతానికి లేకపోతే 31 డిసెంబర్ 1997 వరకు కనుక మనకి సబ్మిట్ చేస్తాడనే భరోసా ఇవ్వగలిగితే మనం రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్తామమ్మా ఆన్సర్ చెప్పేటప్పుడు? ఏ ఆప్షన్ చూడు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్కి పంపవలెను. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. అతన్ని రిజిస్ట్రార్ దగ్గర పంపిస్తే ఆయన మాట్లాడుకుంటాడు ఏంది అనేది, ఓకేనా? మనకి ఇంకేం చేయడానికి లేదు, సింప్లీ ఆయన దగ్గరికి వెళ్ళండి సార్ అని చెప్పడం వరకే మన బాధ్యత. నెక్స్ట్ అనురాగ్ ఆచార్య ఎంఏ వ్యాపార శాస్త్రంలో 60% మార్కులు సాధించారు. ఇక్కడ ఎంఏ అంటే పీజీనేగా, 60% మార్కులు వచ్చినాయి, హ్యాపీ, మనకి 55 చాలు. తర్వాత మరియు నియామక సంఘం ద్వారా ఉపాధ్యాయునిగా 17/5/96లో నియామకం పొందాడు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకో, అది పిహెచ్డి లేకపోతేనే అది తీసుకోవాలి. మనం ప్రైమరీ గుర్తుపెట్టుకో, ఫస్ట్ ప్రైమరీ కండిషన్స్ మాత్రమే మనం ప్రియారిటీ, సెకండరీ కండిషన్ కావాలి తర్వాత చూద్దాం మనం, ఓకే? నెక్స్ట్ సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, అతనికి బిహేవియర్ మంచి బిహేవియర్ అంట, ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడు సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, పిహెచ్డి పట్టా సాధించలేదు, మనకి ఇది కావాలి. సో పిహెచ్డి పట్టా మాత్రం అతనికి లేదు, పిహెచ్డి లేదు, అండ్ 1997 లోపు సమర్పిస్తానని కూడా ఆడేం చెప్పట్లా. అతను పట్టా లేదు, కానీ అతనికి ఏముంది అదేదో సెలెక్ట్ చేసి తర్వాత చూద్దాం. మన ప్రైమరీ కండిషన్స్ ఇంపార్టెంట్. పట్టా లేదు, యూజీసీ నిర్వహించే లెక్చరర్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు, యూజీఎస్సీలో ఉత్తీర్ణత సాధించాడు. పీజీ వరకు హిందీని ఒక భాషగా చదివాడు. పీజీ వరకు అన్నాడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు పీజీ వరకు హిందీని ఒక భాషగా చదివాడు. మనకి హిందీ ఇంగ్లీష్ ఉండాలి, పీజీ వరకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఉంది అనే అర్థం మనకి ఇక్కడ. ఇక్కడ అతనికి పీజీ లేదు అని కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. పీజీ లేకపోతే పోనీ సబ్మిట్ చేయగలడా? సో ఇది అవ్వలేదు. నాన్ పిహెచ్డి డిగ్రీ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళు, సో నాన్ పిహెచ్డి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చెప్తున్నాడు వాడు యూనివర్సిటీ సెలక్షన్ కమిటీలో లెక్చర్ జాబ్ చేస్తూ ఉండాలి ఆల్రెడీ అని చెప్తున్నాడు. సంఘం ద్వారా ఇక్కడ చెప్పిన చూడు మాట. సో నియామక సంఘం ద్వారా ఉపాధ్యాయునిగా 17/5/1996లో నియామకం పొందాడు. మనకి 96 జూన్ వరకు ముందు ఎప్పుడైనా పొందితే చాలు, అటు మేలోనే పొందేశాడుగా, హ్యాపీ. సో ఇప్పుడు ఇటువంటి కండిషన్ మనం ఏం చేయాలమ్మా, వైస్ ఛాన్సలర్ దగ్గరికి పంపించాల్సి ఉంటుంది, ఉపకులపతి దగ్గరికి పంపించాల్సి ఉంటుందమ్మా. ఉపకులపతికి పంపించే విశ్వవిద్యాలయ ఉపకులపతికి పంపించే ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ప్రాబ్లం డేటా సఫిషియన్సీ. క్రింది ఇవ్వబడిన ప్రశ్నలో దిగువ ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంటుంది మరియు దాని క్రింద ఇవ్వబడిన 1, 2, 3 ప్రకటనలు ఉంటాయి. ప్రకటనలో అందించిన సమాచారం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుందా అని మీరు నిర్ణయించుకోవాలి. 2 ప్రకటనలు చదివి సమాధానం ఇవ్వండి. మనకి ప్రతి క్వశ్చన్ డేటా సఫిషియన్సీ డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీలో వాడు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి.
హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. బి అనే వాడికి ఏ ఏమవుతాడు, బి అనే ఈ పర్సన్కి ఏ ఏమవుతాడు నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నీకు కేవలం 1 పనికొస్తుందా, 2 పనికొస్తుందా, 3 పనికొస్తుందా చెక్ చేయి. రాకపోతే 1, 2 చూడు, అది రాకపోతే 2, 3 చూడు, అది రాకపోతే 1, 3 చూడు, ఏది రాకపోతే 1, 2, 3కి వెళ్ళు. అంతే తప్ప డైరెక్ట్గా 1, 2, 3 చేయొద్దు. ఇప్పుడు కూడా చేయకూడదు, తప్పు మాది. డేటా సఫిషియన్సీ ఇండిపెండెంట్గా వెళ్ళాలి, 2, 2 సెట్స్గా వెళ్ళాలి, 3, 3 సెట్స్గా రావాలి. అంతే తప్ప మనకి డైరెక్ట్గా 1, 2, 3 అని మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఓకేనా. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. బికి ఏ ఏమవుతాడు. సీస్ మదర్ ఈజ్ బి. మా ఫస్ట్ కండిషన్ ప్రకారం తీసుకుంటే సీస్ మదర్ ఈజ్ బి. సి వాళ్ళ అమ్మగారు ఎవరంటే బి. తర్వాత ఏస్ ఓన్లీ బ్రదర్ ఈజ్ సి. ఏకి ఒకే ఒక్క బ్రదర్ ఉన్నాడు, ఎవరుమా సి. ఏస్ ఓన్లీ బ్రదర్ ఈజ్ సి. ఇప్పుడు నా క్వశ్చన్ బికి ఏ ఏమవుతాడు. మా బికి ఏ ఏమవుతాడు, వాళ్ళ కొడుకైనా అవ్వచ్చు, వాళ్ళ కూతురైనా అవ్వచ్చు. నాకు ఖచ్చితమైన ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ కొడుక కూతురు కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఫ్రమ్ ఓన్లీ 1 వీ కాంట్ గెట్ ద ఆన్సర్. కేవలం 1 నుంచి నాకు ఆన్సర్ రావడం లేదు. తర్వాత చూడమా సెకండ్ కండిషన్ చూద్దాం. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. మా సెకండ్ కండిషన్ తీసుకుంటే కనుక డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. ఈ వాళ్ళ నాన్నగారు ఎవరంటే డి. నాన్న కదా, ఫాదర్ కదా, ప్లస్ మా డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఈ అనేవాళ్ళు సిస్టర్ అంట, ఎవరికమ్మా ఏకి. ఇక్కడ ఒక మాట చెప్తా, ఇక్కడ నాకు బి అనేవాడికి ఏ అనేవాడు ఏమవుతాడు. అసలు ఇక్కడ బీనే లేదు. కేవలం 2 నుంచి నాకు ఆన్సర్ రాదు. కేవలం 3 మాత్రమే చూడమా. కేవలం 3 తీసుకుంటే బి హ్యాస్ 3 చిల్డ్రన్స్, ఓన్లీ 1 ఆఫ్ దెమ్ ఈజ్ ఎ సన్. బి అనే వాడికి 3 పిల్లలు ఉన్నారమ్మా. ఆ 3 పిల్లల్లో ఒక్కడు మాత్రమే కొడుకు, అంటే రిమైనింగ్ 2 కూడా కూతుర్లే. అసలు ఇక్కడ ఏ అనే స్టేట్మెంట్ లేదుగా. సో కేవలం 3 నుంచి నాకు ఆన్సర్ రాదు. అమ్మ ఇండిపెండెంట్గా 1 రాలేదు, 2 రాలేదు, 3 రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, 1 and 2 చూద్దాం. అమ్మ 1 and 2 చూస్తే నాకు ఏ యొక్క జెండర్ కన్ఫర్మేషన్ వచ్చిందా, రాలా. సో 1 and 2 అనవసరం. 1 and 3 తీసుకుంటే బికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు ఒకడు మాత్రమే కొడుకు, ఆ కొడుకే సి. మిగతా 2 కూడా కూతురులేగా. ఆ కూతురు ఎవరు, ఏ. అంటే ఏ యొక్క జెండర్ తెలిసిందా తెలియలేదా, తెలిసింది. అంటే ఆన్సర్ వచ్చింది రాలేదా, వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా, వైల్ 1 and 2 టుగెదర్ దెన్ ఓన్లీ వి గెట్ ద ఆన్సర్. కేవలం 1 మరియు 2ల ద్వారా, ఈ రెండింటిని కలపడం ద్వారా 1, 2, 3 క్షమించాలి 1, 3ని కలపడం ద్వారా మనం ఖచ్చితమైన ఆన్సర్ చెప్పగలుగుతున్నాము. బికి ఏ ఏమవుతాడు, బికి ఏమవుతాడు, వాళ్ళ కూతురు అవుతారు అని కన్ఫర్మేషన్ ఆన్సర్ వచ్చింది. మనకి ఎప్పుడు 1 and 3 ద్వారా వచ్చింది. పోనీ ఇప్పుడు 2 and 3 ఏమైనా చేయగలవా, 2, 3 ద్వారా ఏం చేయగలవా. ఇక్కడ అసలు బి కండిషనే లేదు చేయడానికి. 1, 2, 3 చేస్తావా, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు 1 and 3 ద్వారా ఖచ్చితమైన ఆన్సర్ వచ్చేసింది. సో 1 and 3 ద్వారా ఖచ్చితమైన ఆన్సర్ వచ్చింది కాబట్టి 1, 2, 3 క్లబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఓన్లీ 1 and 3 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. వాడు ఇచ్చిన ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి 1 మరియు 3 ఇవి 2 సరిపోతాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ మై ఆన్సర్. ఒకసారి తెలుగు కూడా మాట్లాడుకుందామా. సో ఇక్కడ డేటా సఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. బికి ఏ ఏమవుతారు అని అడుగుతున్నాడు అమ్మా. సో సి యొక్క తల్లి బి. మొదటి స్టేట్మెంట్ ద్వారా సి వాళ్ళ తల్లి బి. ఏ యొక్క ఏకైక సోదరుడు సి. ఏ యొక్క ఏకైక సోదరుడు సి. సోదరుడు కాబట్టి సి అనేవాడు అబ్బాయి అవుతారు, ఏ అనేది అమ్మాయి అబ్బాయి చెప్పలేము మనం. సో ఇప్పుడు బి అనేవాడికి ఏ ఏమవుతాడు, వాళ్ళ కొడుకు అవ్వచ్చు, వాళ్ళ కూతురు అవ్వచ్చు. మనం కేవలం 1 నుంచి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఏ యొక్క సోదరి అయిన ఈ యొక్క తండ్రి డి. అమ్మ ఏ యొక్క సోదరి అయిన ఈ అంటే ఏ వాళ్ళ సిస్టర్ ఈ, వాళ్ళ యొక్క తండ్రి డి అంట. ఇక్కడ అసలు మన దగ్గర బి లేదు. సో దాని ద్వారా మనం చెప్పలేము. బికి 3 పిల్లలు ఉన్నారు, ఇందులో 1 మాత్రమే కొడుకు. మా బి అనే వాడికి మొత్తంగా 3 పిల్లలు ఉంటే అందులో 1 మాత్రమే కొడుకు, అంటే రిమైనింగ్ 2 కూడా కూతుర్లే, అవునా కదా. సో మిగతా 2 కూడా కూతుర్లే. అసలు ఇక్కడ ఏ లేదుగా, అంటే కేవలం 3 నుంచి రాదు. 1 and 3 చేసుకుంటే దీని ద్వారా ఏ యొక్క జెండర్ కన్ఫర్మేషన్ వస్తుందా అంటే రాదు. కొన్ని 1 and 3 చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బి అనేవాడికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో 1 ఏమో కొడుకు సి ఉన్నాడు, వాళ్ళకు ఒక సిస్టర్ ఉన్నారు ఏ. కన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫీమేల్సే కాబట్టి. సో బికి ఏమవుతారంటే వాళ్ళ కూతురు. ఆన్సర్ వచ్చిందా, ఎస్. ఎప్పుడు వచ్చిందమ్మా, 1 మరియు 3 ద్వారా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనకి 1వ స్టేట్మెంట్లో వచ్చినటువంటి డేటా కావాలి, 3వ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన డేటా కూడా నాకు కావాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ మా
ఇది కూడా డేటా సఫిషియన్సీనే. చూద్దాం. ABCDEF ఈచ్ హ్యావ్ డిఫరెంట్ హైట్స్. వీళ్ళ మొత్తం 5గురు ఉన్నారమ్మా. 5గురు కూడా 5 డిఫరెంట్ హైట్స్లో ఉండడం జరిగిందమ్మా. ఈ ఈజ్ లాంగర్ దాన్ డి. ఈ అనేవాడు లాంగర్, పెద్దవాడు ఎవరికన్నా, డి కన్నా కూడా. మొత్తం 1 2 3 4 5 5గురులో ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, 5గురు కాదమ్మా, 6గురు ఉన్నారు. ఇక్కడ 6గురు ఉన్నారు. ఓకేనా, ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు. ఈ ఈజ్ లాంగర్ దాన్ డి. లాంగర్ అనకూడదు, టాలర్ దాన్ అనాలి. ఈ ఈజ్ టాలర్ దాన్ డి. డి కన్నా ఈ అనేవాడు పెద్దవాడు హైట్లో. బి ఈజ్ లాంగర్ దాన్ బోత్ ఎఫ్ అండ్ ఈ. సో ఈ బి ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ అండ్ ఈ. బి ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్ అండ్ ఈ ఇద్దరి కన్నా టాలరే. మన దగ్గర ఉన్న మొత్తం 6గురులో ఇక్కడ మనకి ఇచ్చిందే 5 గురించి, వాళ్ళ మధ్య కూడా డేటా లేదు. సో ఓన్లీ 1 నుంచి ఆన్సర్ రాదు. కేవలం ఓన్లీ 2 తీసుకుందామా. ఇప్పుడు కేవలం ఓన్లీ 2 తీసుకుంటే ఏమవుతుందమ్మా, ఏస్ హైట్ ఈజ్ లెస్ దాన్ ఓన్లీ ఏజ్ హైట్ ఈజ్ లెస్ దాన్ ఓన్లీ 1%. అమ్మా ఇప్పుడు కేవలం ఇది కేవలం 1కి సంబంధించింది, ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు కేవలం 2 మాత్రమే చూడాలమ్మా. సో ఏ హైట్ ఈజ్ లెస్ దాన్ ఓన్లీ 1%. 1 2 3 4 5 6. ఏ అనేవాడు 1 కన్నా మాత్రమే పుట్టాడు, రిమైనింగ్ అందరికన్నా హైటే, అంటే సెకండ్ పొజిషన్లో ఏ ఉండాలి. అండ్ ఓన్లీ 1%. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ లాంగర్ దాన్ డి. ఎఫ్ ఈజ్ లాంగర్ దాన్ డి. ఎఫ్ అనేవాడు డి కన్నా పెద్దవాడు, టాలర్ దాన్ డి అనాలి, పెద్దవాడు అని చెప్తున్నాడు. అమ్మా దీని నుంచి నీకు ఆన్సర్ వస్తుందా, రాదు. అయితే నా క్వశ్చన్ ఏంటి అసలు, ఇంతకీ తక్కువ ఎత్తు అందరికంటే లీస్ట్ హైట్ ఎవరైనా అవ్వచ్చు. కేవలం 2 నుంచి కూడా నాకు ఆన్సర్ రాదు, 1 నుంచి రాదు, 2 నుంచి కూడా రావట్లేదు మా. ఇప్పుడు కేవలం 3 తీసుకుంటే కనుక బి ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. బి అందరికన్నా హైట్ అయితే కాదు. అమ్మ బి అందరికన్నా ఎత్తు కాదు అంటే అందరికన్నా పొట్టోడు అని అర్థమా, కాదుగా. సో కేవలం 3 నుంచి కూడా మనకు ఆన్సర్ రావడం లేదు. 1 రాలేదు, 2 రాలేదు, 3 రాలేదు, ఇండిపెండెంట్గా 3 నుంచి రావట్లేదమ్మా. ఇప్పుడు కాంబినేషన్ తీసుకుంటే కనుక 1 మరియు 2 ద్వారా తీసుకుంటే మా ఇక్కడ నాకు సెకండ్ పొజిషన్ కన్ఫర్మ్గా ఏ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆ ప్లేస్ కోసం ఎవరు ఇంకా వచ్చేదానికి ఛాన్స్ లేదు. మా ఎఫ్ కన్నా డి అయితే ఖచ్చితంగా చిన్నగా ఉండాలని చెప్పాడు. అంటే ఇక్కడ ఎఫ్ కన్నా పైన బి ఉన్నాడు, అలాగే డి కన్నా పైన ఈ అన్నాడు, కానీ అది ఎక్కడో కన్ఫర్మేషన్ లేదు మనకి, అవునా. సో దీని నుంచి అయినా చెప్పగలవా, చెప్పలేము కదమ్మా. 1 and 2 నుంచి కూడా మొత్తం 6గురులో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. 1 2 3 4 5 6. సెకండ్ కండిషన్ ప్రకారం ఏ అనేవాడు 2వ ప్లేస్లో ఉంటే కనుక డి కన్నా ఈ పెద్దవాడు, డి కన్నా ఈ పెద్దవాడు, అలాగే ఈ అండ్ ఎఫ్ కన్నా బి పెద్దోడు. ఇక్కడ బి పెట్టుకుంటే ఎఫ్ ఎక్కడ పెడతావు, ఈ కన్నా కింద పెడతావా లేకపోతే ఈ కన్నా పైన పెడతావా, కన్ఫర్మేషన్ లేదు. కానీ డి కన్నా పైన మాత్రం ఎఫ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎఫ్ కన్నా ఈ హైట్ ఉండొచ్చు, ఈ కన్నా కూడా ఎఫ్ హైట్ ఉండొచ్చు, వీళ్ళిద్దరి కన్నా కూడా డి పొట్టిగా ఉండొచ్చు, వాళ్ళిద్దరికన్నా పైన బి ఉండొచ్చు, అవునా. సో ఇప్పుడు వీళ్ళ నలుగురు ఎక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ బి పెట్టాను అనుకో, FEEF, డి ఇక్కడ కూడా రావచ్చుగా, డి ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ 1 and 2 నుంచి మన ఆన్సర్ చెప్పలేము. కొన్ని 1 and 3 నుంచి రాదు. 1 and 3 అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కొన్ని 3 కలిపేసామనుకోండి అమ్మా, 3 కలిపేస్తే బి అందరికన్నా హైట్ అయితే కాదు అని చెప్పాడు. బి అందరికన్నా హైట్ కాకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చా బీని, బి ఇక్కడ పెట్టుకుంటే కనుక బి కన్నా కింద FE ఉండాలి, FREERF, FREERF ఇక్కడ పెట్టామనుకోండి అమ్మా, FREERF. ఎఫ్ కన్నా కింద డి ఉండాలి, డి ఇక్కడ ఉండొచ్చా, ఈ కన్నా కింద కూడా డీనే ఉండాలి. సో ఇక్కడ ఉండొచ్చా. సో బి ఫస్ట్ అయితే కాదు. సో ఇక్కడ ఒక పాసిబిలిటీ మనకి మిగిలిపోయింది ఎవరమ్మా, ABCDEF, ABC రాలా ఇంకా సి. సో ఇక మిగిలిపోయింది సీనే కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా, ఇప్పుడు వచ్చిందమ్మా 1 2 and 3 మూడింటిని క్లబ్ చేయడం ద్వారా నాకు వస్తుంది ఆన్సర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే 1 2 3 సఫిషియంటే, 3 కావాల్సిందే నీకు ఆన్సర్ చెప్పాలి అంటే. నాకు పాసిబిలిటీ వచ్చిందా రాలేదా, ఎస్. ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి, మా అందరికన్నా పొట్టివాడు ఎవడు అని అడిగాడు, అవునా. సో పొట్టివాడి గురించి అడుగుతున్నాడు, డిఫరెంట్ హైట్స్, హూ ఇస్ ద షార్టెస్ట్ పర్సన్. అమ్మ అందరికన్నా షార్టెస్ట్ డి కాకుండా వేరే ఛాన్స్ ఉందా నీకు, వేరే పెట్టే అవకాశం ఉందా, లేదు. ఎందుకంటే బి కన్నా పొట్టివాడిగా ఎఫ్ అండ్ ఈ ఖచ్చితంగా ఉండాలి, ఈ కన్నా డి పొట్టోడు, తర్వాత ఎఫ్ కన్నా కూడా డి పొట్టోడే, అంటే ఈ అండ్ ఎఫ్ ఇద్దరికన్నా డి పొట్టిగా ఉండాలి. వీళ్ళిద్దరేమో హైట్ వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎఫ్ ఈ ఇద్దరికన్నా బి ఖచ్చితంగా పైన ఉండాలి. కానీ బి ఫస్ట్ అయితే కాదు అని చెప్పాడు, టాలెస్ట్ పర్సన్ అయితే కాదు అని చెప్పాడు. కాబట్టి మనకున్న పాసిబిలిటీస్ ప్రకారం ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఈఆర్ఎఫ్ ఎఫ్ఆర్ఈ, డి మాత్రం అందరికన్నా పొట్టోడే షార్టెస్ట్ పర్సన్. సో ఆన్సర్ వచ్చిందా, వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది మా, కేవలం
1, 2 and 3 మూడింటిని వాడడం ద్వారా మాత్రమే నేను ఆన్సర్ చెప్పగలిగాను. సో 1, 2, 3 కావాల్సిందే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే. నెక్స్ట్ మా 89 మా. సో క్వశ్చన్ ఫిగర్ మనకు క్వశ్చన్ ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం క్రింది ప్రశ్నలోని బొమ్మను ఆధారంగా చేసుకొని ఎంపిక నుండి సమాధాన బొమ్మను గుర్తించండి అంటే తర్వాత వచ్చేదాన్ని గుర్తించండి అన్నాడు మా. అవునా, రైట్. ఒక్కసారి ఈ యారో చూడు, సీదా సౌత్ దక్షిణానికి ఉంది, దక్షిణం వైపు ఉంది. దక్షిణం వైపు నుంచి ఆగ్నేయానికి వచ్చింది, ఆగ్నేయానికి నుంచి తూర్పుకి వచ్చింది, తూర్పు నుంచి ఈశాన్యానికి వచ్చింది, ఈశాన్యం నుంచి ఉత్తరానికి వెళ్ళింది. అంటే ఇది ప్రతిసారి కూడా 40 డిగ్రీల కోణాన్ని అపసవ్య దిశలో తిరుగుతూ ఉంది. అవును కదా. సో అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటే ఉత్తరం తర్వాత అపసవ్య దిశలో నాకు ఎటువైపు ఉండాలి, ఈశాన్యం వైపు ఉండాలి. ఆరో ఈశాన్యం వైపు కలిగిన ఆప్షన్స్ లేదు లేదు లేదు, ఒక డీలో మాత్రమే ఉంది. ఆన్సర్ ఈస్ డి. మిగతా చూడాల్సిన అవసరం కూడా లేదు మనం. 90. సో ఇది కూడా ఏంటి మా క్వశ్చన్, క్రింది బొమ్మలను ఆధారంగా చేసుకొని ఎంపికల నుండి సమాధాన బొమ్మను గుర్తించండి అంటే నెక్స్ట్ వచ్చేదాన్ని గుర్తించాల్సి ఉంటుంది అమ్మా. రైట్. ఒక్కసారి ఈ యారో చూడమ్మా, ఉత్తరంకి వెళ్తుంది, పడమరకు వెళ్ళింది అంటే 90 డిగ్రీల కోణాన్ని అపసవ్య దిశ. పడమర నుంచి దక్షిణానికి వచ్చింది 90 డిగ్రీల అపసవ్య దిశ. దక్షిణం నుండి తూర్పుకి వచ్చింది 90 డిగ్రీల అపసవ్య దిశ. తూర్పు నుంచి మళ్ళీ ఉత్తరానికి వెళ్ళిపోయింది. ఉత్తరం నుంచి తర్వాత మళ్ళీ పడమర వైపు ఉండాలి. పడమర వైపు ఉందా, ఎస్. ఉందా, లేదు. ఉందా, లేదు. ఉందా, లేదు. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా ఇక్కడ ప్రతిసారి చూడండి అడిషనల్గా 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేది బొమ్మలో 6 ఉండాలి. నెక్స్ట్ వచ్చే ఫిగర్లో 1 2 3 4 5, దీంట్లో 5 ఉన్నాయి. 1 2 3 4 5 6 మేబీ ఛాన్స్. 1 2 3 4 5 పనికిరాదు, తీసేద్దాం. 1 2 3 4 5 తీసేయి మా. ఇదే 1 6. సో బి కానీ డి కానీ రెండిట్లో ఏదైనా మనకు అవ్వచ్చు. అవునా మా. ప్రతిసారి చూడు అన్నిట్లో కూడా ఎక్స్ అనేది టాప్ లెఫ్ట్ పొజిషన్లోనే ఉంది. ఇక్కడ కూడా టాప్ లెఫ్ట్ పొజిషన్లో అదే ఉంది. తర్వాత కొత్తగా వచ్చిన సింబల్స్ చూసుకోమా. ఇది ఇక్కడ కొత్తగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ యారో ఎప్పుడు కూడా లెఫ్ట్ పొజిషన్లో ఇక్కడే ఉంది అన్నిట్లోనూ. సో ఇక్కడ కూడా అదే వచ్చేసిందమ్మా. తర్వాత సర్కిల్ చూడు అన్నిట్లోనూ కొత్తగా వచ్చిన తర్వాత నుంచి కార్నర్లోనే ఉంది సర్కిల్, ఇక్కడ కూడా కార్నర్లోనే ఉందమ్మా. ఆ తర్వాత ఒక యారో మధ్యలో వచ్చింది, మధ్యలో యారో ఇటు సైడ్ చూస్తూ ఉండాలి, రెండిట్లోనూ అలానే ఉంది. తర్వాత నాకు బాటంలో డెల్టా ఉంది, దట్ మీన్స్ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ కూడా బాటంలో ఉంది, కానీ ఈ బాటంకి ఈ బాటంకి చాలా తేడా ఉంది చూడు. ఆన్సర్ ఈస్ బి. ఇది కాదు, ఓకేనా. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ మా క్రింది ఇవ్వబడిన బొమ్మ ప్రత్యామ్నాయాల్లో ఒకదానిని ఇమిడి ఉంది అమ్మా. ఇది మనకి దాంకునే ఆట, ఐడెన్సిక్ లాగా అనమాట. సో వాడు ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఇచ్చిన బొమ్మల్లో మనకి ఎక్కడో దాంకుని ఉంది, అది ఎక్కడో దాంకుందో మనం చెప్పాల్సి ఉంటుంది. మా ఇక్కడ బొమ్మ క్లియర్ పిక్చర్గా సరిగ్గా లేదు, మీ దగ్గర పేపర్లో సరిగ్గా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ ఇలా 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 కదా. సో మీకు క్లారిటీగా కనిపిస్తే ఓకే. ఈ బొమ్మ మీ దగ్గర పేపర్ ఉంది కాబట్టి క్లియర్గా నువ్వు అర్థం చేసేసుకో. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ మా క్రింది ఇచ్చిన బొమ్మలలో భిన్నంగా ఉన్న బొమ్మను గుర్తించండి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయి. లోపల పెంటగాన్, హెక్సాగాన్, 4 5. పెంటగాన్లో 5 సైడ్స్ ఉంటే దీంట్లో 4 ఉన్నాయి, ఒకటి తగ్గింది. 6 ఉంటే 4 ఉన్నాయి, 2 తగ్గినాయి. 4 ఉంటే 5 వచ్చాయి, ఒకటి పెరిగింది. 6 ఉంటే 4, 2 తగ్గినాయి. అన్నిట్లో తగ్గుతున్నాయి, దీంట్లో మాత్రం పెరుగుతున్నాయి చూడు. ఆన్సర్ ఈస్ సి. 5 ఉంటే 4 అయింది, తగ్గింది. 6 ఉంటే 4 సైడ్స్ అయినాయి, తగ్గింది. తర్వాత 6 ఉంటే 4 అయింది, తగ్గింది. ఇక్కడ మాత్రం 4 ఉంటే 5 అయింది, పెరిగింది. సో భిన్నంగా ఉన్నదని గుర్తించాలి. దీంట్లో తప్ప రిమైనింగ్ అన్నింటిలో కూడా లోపల ఉన్న సైడ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి, దీన్ని మాత్రం పెరుగుతుంది. ఆన్సర్ ఈస్ 93. ఆన్సర్ ఈస్ సి.
నెక్స్ట్ మా the image x in the question below when folded to form a box, carefully observe the alternatives ABCD given below and select the box. మనకి క్రింద ఒక బొమ్మ ఒక డైని ఇవ్వడం జరిగిందమ్మా. ఈ డైస్లో మనం విప్పేసిన డ్రై ఇది, దీన్ని మనం క్లోజ్ చేస్తే మనకు అది ఎలా కంటికి కనపడుతుంది అనేది మిమ్మల్ని అడుగుతున్నాడు. మనం చెప్పుకుంటాం డైస్లో ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్స్ అని. ఇవి రెండు కూడా ఖాళీ బాక్సులు కదా, ఇవి రెండు ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఉంటే అవి ఎప్పుడు కూడా పక్కన ఉండవు. ఇవి రెండు ఖాళీ బాక్సులు కదమ్మా, ఇది ఎదురుగా ఉండాలి అవునా. సో ఆ తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ అన్నీ కలిసి ఒక బాక్స్గా ఏర్పడతాయమ్మా, ఒక బాక్స్గా ఏర్పడతాయి. అది కూడా ఆ బాక్స్ మొత్తం కూడా ఒకటే చోట ఉండాలి. ఇవి రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కలిసి మనకి ఒక సగం భాగాన్ని అది పూర్తి చేసేయాలి. ఎందుకంటే అది పక్క పక్కనే ఉన్నాయి. అది ఈ సగమైనా కావచ్చు, ఈ సగం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, పైకి చూసినప్పుడు. అంతేగాని ఇవన్నీ కూడా ఈ 4 ఒకటే సైడ్ ఉండాలి. ఎందుకంటే రెండిట్లో మాత్రమే షేడ్ ఉంది, మిగతా రెండు షేడ్ లేదమ్మా. ఇలా అయితే అసలు రాదు అవునా. ఇది చూడు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్ ఉంది, రెండు ఆపోజిట్ ఉంది. ఈ బొమ్మకి ఎదురుగా ఇవి రావాలి, ఈ మధ్యలో ఉన్న దానికి ఎదురుగా ఇవన్నీ రావాలి. సో అది కింద ఉంది కాబట్టి పైన ఉన్న దాంట్లో ఈ రెండు భాగాలు చూడు, ఈ రెండు భాగాలు కలిసి ఇది ఫామ్ చేసింది కాబట్టి ఇది మన ఆన్సర్. అలాగే ఇంకొకటి ఇవి రెండు ఆపోజిట్, ఈ రెండు ఆపోజిట్, మన కంటికి అన్నీ ఖాళీలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ 4 కలిసిన ప్రదేశం ఏదైందో అది మనకి ఎదురుగా కానీ కింద కానీ అటు ఎదురుగా కానీ ఉండొచ్చు. అంటే ఇది కూడా ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్స్లో మోర్ దాన్ 1 కూడా ఉన్నాయి. ఇది మాత్రం అస్సలు కాదు, ఎందుకంటే 4 వచ్చినాయి. నాకు ఇక్కడ షేడ్ అయినవి 2, 4 అయితే అస్సలు కాదు. సో ఆన్సర్ ఈస్ బి అండ్ సి. బి మరియు సి ఎక్కడుందమ్మా, ఆప్షన్ సిలో ఉంది. సో ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్లో మనం, సో ఎంపిక చేసిన ద్వారా అలా ఏర్పడే పెట్టెలు ఎలా ఉంటాయి అని చెప్పాడు మా. సరీస్ ఐడెంటిఫై ద ఫిగర్ దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్స్ బిలో. క్రింద ఇచ్చిన చిత్రాలలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. అమ్మా భిన్నంగా ఉన్నదానంట మొత్తం స్క్వేర్ బాక్స్ని 1 2 3 3 భాగాలు చేశాడు. 1 2 3 3 భాగాలు చేశాడు. 1 2 3 4 4 భాగాలు అయింది. 1 2 3 3 భాగాలు అయింది. సో ఆన్సర్ ఈస్ సి. ఇందులో తప్ప మిగతా అన్నిటి కూడా భాగాలు 3 భాగాలు అంటే దీంట్లో మాత్రం 4 భాగాలు వచ్చాయి కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ మా, హూ సిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ VWXYZ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అమ్మా డేటా సఫిషియన్సీ. సో మొత్తం మన దగ్గర 1 2 3 4 5 ఉన్నారమ్మా. ఈ 5 కూడా ఒక స్ట్రైట్ లైన్లో కూర్చోవడం జరిగింది. అయితే మిడిల్లో ఉన్నది ఎవరు అంటున్నాడు మా. స్ట్రైట్ లైన్ ఫేసింగ్ సౌత్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, వాడు సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు అని అంత మాత్రాన సౌత్ తీసుకొని అనవసరంగా కంగారు పడకు, నార్త్ తీసుకో, ఏం కాదు. ఓకే నెక్స్ట్, W సిట్ సెకండ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ V. V అనే వాడికి సెకండ్ రైట్లో W ఉండాలి. నీకంత ప్రాబ్లంగా ఉంటుంది అని అనిపిస్తే కనుక డైరెక్షన్స్ రూపంలో క్వశ్చన్ అడిగితే నీ ముందునే డైరెక్షన్ సౌత్ అనుకో, ఇబ్బంది ఏం లేదు. ఓకే, వాడు సౌత్ అని అడగని చెప్పి ప్రతిసారి సౌత్ వైపు తీసుకొని ఈస్ట్ అనగానే ఈస్ట్ వైపు తీసుకొని మళ్ళీ పుస్తకం మన వైపు తిప్పుకొని ఏదైతేనేమి అన్నీ ఒకటే, ఏం కాదు. నెక్స్ట్, వైస్ నైబర్ ఈజ్ నాట్ జెడ్. మా వైకి పక్కన జెడ్ ఉండకూడదు అన్నాడు. వై నైబర్ ఈజ్ నాట్ జెడ్. వై పక్కన జెడ్ వద్దు, జెడ్ పక్కన వై వద్దు. అండ్ వీకి సెకండ్ రైట్లో W ఉండాలి. అయితే నా క్వశ్చన్ అంటే మిడిల్లో ఉన్నది ఎవరైనా రావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఓన్లీ 1 ఇచ్చి నాకు ఆన్సర్ రాదు. నెక్స్ట్ ఓన్లీ 2 చూద్దామా. V ఈజ్ థర్డ్ ద లెఫ్ట్ ఆఫ్ Y. Y అనే వాడికి థర్డ్ లెఫ్ట్లో V ఉండాలి. Y అనే వాడికి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, V ఉండాలి. అలాగే W ఈజ్ నెక్స్ట్ టు X ఆన్ ద రైట్. W అనేవాడు X పక్కన రైట్ సైడ్లో ఉన్నాడు. అంటే Xకి కుడి చేతి వైపులో నాకు ఎవరు ఉన్నాడంటే W ఉన్నాడు. నెక్స్ట్ అన్నాడంటే వెంటనే పక్కన ఉన్నాడు అని అర్థం. సో ఇమ్మీడియట్ రైట్ అని అర్థం. ఇప్పుడు నాకు పాసిబిలిటీస్ తీసుకుంటే కనుక బోల్డ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 5 ఉన్నారు మన దగ్గర. 1 2 3 4 5 ఉన్నారు కాబట్టి 1 2 3 4 5. ఇక్కడ Y ఉందనుకో, 1 2 3 థర్డ్ లెఫ్ట్లో V. ఇప్పుడు Xకి ఇమ్మీడియట్ రైట్గా నాకు ఎవరున్నారమ్మా, W. మిగిలిపోయింది ఎవరు, WX
VWXYZ VWXYZ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది తప్ప వేరే అవకాశం ఉందా? 1 2 3 4 5 అమ్మ ఇక్కడ నేను y పెట్టాను అనుకో 1 2 3 ఇక్కడ v వస్తుందమ్మా. అలాగే ఎక్స్కి ఇమీడియట్ రైట్గా W ఉండాలి అండ్ మిగిలిపోయింది ఎవరంటే Z. ఈ కండిషన్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ మిడిల్గా ఎక్స్ ఉన్నారమ్మా, ఇక్కడ మిడిల్గానేమో W ఉన్నారమ్మా. సో ఇవి రెండు కూడా వేరు వేరు మనుషులు కాబట్టి కేవలం 2 నుంచి కూడా నాకు ఆన్సర్ రాదు. కేవలం 1 తీసుకుంటే కనుక W సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ V అన్నారు. అమ్మ Vకి సెకండ్ రైట్గా W ఉండాలి, Y పక్కన Z ఉండకూడదు. మరి ఇక్కడ Y పెడితే Z ఇక్కడ రావచ్చు, ఇక్కడ Y పెడితే Z ఇక్కడ రావచ్చు, Y Z ఎక్కడ ఛాన్స్ పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు W పెట్టాలి? 1 2 3 4 5 ఇక్కడ V పెడితే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో W ఉండాలి. ఇక్కడ నేను Y పక్కన Z రావద్దు, Yకి పెడితే Z ఎక్కడ రావచ్చు, Yకి పెడితే Z ఎక్కడ రావచ్చు. అంటే ఈ మిడిల్ ప్లేసెస్లో నాకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. 1 2 3 4 5 V ఇక్కడ పెడితే సెకండ్ రైట్ W. సో ఇప్పుడు నాకు Y పక్కన Z రాకూడదు అంటే ఇక్కడ మిడిల్ ప్లేసెస్లో W కానీ V కానీ ఇంకా ఎవడైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం 1 నుంచి రాదు, కేవలం 2 నుంచి రాదు. ఇప్పుడు 2 ఇన్ఫర్మేషన్ కనుక మనం క్లబ్ చేసామంటే 1 2 3 4 5 ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం Yకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో V ఉండాలని చెప్పాడు. ఆ కండిషన్ ప్రకారం Vకి సెకండ్ రైట్లో W ఉండాలన్నాడు. సో ఇక్కడ W వచ్చేసినప్పుడు ఇక్కడ Wకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? డెఫినెట్గా X రావాలి, మిగిలిపోయింది ఎవరంటే Z. అదే కండిషన్ 1 2 3 4 5 ఇక్కడ పెట్టామంటే అలా ఇక్కడ పెట్టామంటే Yకి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో V ఉండాలి, Vకి సెకండ్ రైట్లో W ఉండాలి, W పక్కన X ఉండాలి, మిగిలిపోయింది Z అయి ఉండాలి. అండ్ ఇక్కడ మాట చెప్పాడు చూడు, Y ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు Z. Y పక్కన Z రాకూడదు కానీ ఇక్కడ Y పక్కన Z వస్తుంది. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. Y పక్కన Z ఉందా? లేదు. సో నాకు కావాల్సిన ఒకే ఒక పాసిబిలిటీ వచ్చేసిందమ్మా. ఆ పాసిబిలిటీ ప్రకారం మిడిల్లో కూర్చున్న వ్యక్తి ఎవరంటే X అనేవాడు మాత్రమే కూర్చున్నాడు. కాబట్టి నాకు ఆన్సర్ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? టుగెదర్ 1 and 2 ఒకటవ స్టేట్మెంట్ని రెండవ స్టేట్మెంట్ని రెండింటిని కలపడం ద్వారా నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది కాబట్టి టుగెదర్ 1 and 2 దెన్ ఓన్లీ వి గెట్ ద ఆన్సర్. సో రెండింటి కలపడం ద్వారా నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ద ఇన్ఫర్మేషన్ ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and స్టేట్మెంట్స్ 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 ప్రకటనలు మనకు కావాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దామా. మా ఇదే క్వశ్చన్ తెలుగులో చెప్తున్నానమ్మా. VWXYZ అనే 5 కూర్చున్నారు. అయితే మధ్యలో కూర్చుంది ఎవరు? V యొక్క కుడి చేతి వైపున రెండవ స్థానంలో W ఉంది. 1 2 1 2 3 4 5. సో V యొక్క కుడి వైపున రెండవ స్థానంలో W. అమ్మ Vకి కుడి వైపున రెండవ స్థానంలో W, Vకి కుడి వైపున రెండవ స్థానంలో W. అలాగే 1 2 3 4 5 V ఇక్కడ పెడితే W ఇక్కడ కూడా రావచ్చు. మొత్తం పాసిబిలిటీస్. నెక్స్ట్ Y యొక్క పొరుగువాడు Z కాదు. మా Y పొరుగున Z కాదంటే Y అని పెడితే Z రాసుకోవచ్చు, Y అని పెడితే Z ఎక్కడ రావచ్చు. సో ఇక్కడ మధ్యలో V రావచ్చు, W కూడా రావచ్చు. సో పాసిబిలిటీస్ ఓన్లీ 1 నుంచి రాదు. ఓన్లీ 2 తీసుకుంటే కనుక Y యొక్క ఎడమ వైపున మూడో వ్యక్తి V. సో Yకి ఎడమ వైపు 1 2 3 మూడో వ్యక్తిగా ఎవరు ఉండాలంటే V ఉండాలి. మరియు X యొక్క కుడి ప్రక్కనే W కూర్చున్నాడు. అంటే Xకి వెంటనే కుడి చేతి వైపు W కూర్చున్నాడు. పాసిబిలిటీస్ చూసుకుంటే 1 2 3 4 5 Y ఇక్కడ పెడితే 1 2 3 థర్డ్ ప్లేస్లో V ఉండాలమ్మా. X W మీడియా పక్కన ఉన్నారు, ఇక్కడ ఛాన్స్ లేదమ్మా. X పెడితే W ఇక్కడ ఉంటుంది, Z మిగిలిపోయింది ఇక్కడ వస్తుంది. 1 2 3 4 5 అమ్మ ఇక్కడ Y పెడితే 1 2 3 ఇక్కడ V వస్తుందమ్మా. X పక్కన W మిగిలిపోయింది ఎవరంటే Z. ఈ కేసు ప్రకారం మిడిల్లో కూర్చుంది X, ఇక్కడ మిడిల్లో కూర్చుందేమో W. 1 రాలేదు, 2 రాలేదు. టుగెదర్ 1 and 2 ఇండిపెండెంట్గా 2 రాలేదమ్మా. రెండింటి క్లబ్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైనా వస్తుందో చేద్దామా. 1 2 3 4 5 అమ్మ ఇక్కడ ఈ 2 కండిషన్స్ మనం ఫైనల్ చేసేది. సో ఈ 2 కండిషన్ ప్రకారం నాకు Y ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు Z అన్నాడు. Y పక్కన Z ఉండకూడదు అన్నాడు, అవునా. సో ఇక్కడ Y పక్కన ఎవరు వచ్చారు? Z వచ్చారు. ఈ కేసు నాకు పనికిరాదు కాబట్టి ఈ ఒక్క కేసే నాకు పనికొస్తుంది. దాని ప్రకారం ఆన్సర్ ఈస్ X. వచ్చిందా? వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందమ్మా? 1 మరియు 2 డేటా నాకు కావాల్సి ఉంటుంది ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి అంటే. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రోడ్ నెంబర్ 97 97 చూద్దామా. మనం 5 12 23 50 141 వాట్ నెక్స్ట్ తర్వాత వచ్చేది ఏంది? మన డిఫరెన్సెస్ ఆర్ వెరీ నార్మలా అబ్నార్మల్ అంటే వెరీ నార్మల్, కొంచెం ఉన్నాయి. ఒక్కసారి ఆ మధ్య డిఫరెన్సెస్ చూద్దామా. 5కి 12 రావాలంటే 7 కలిపితే వస్తుంది. 12కి 11 కూడితే 23 వస్తుంది. మనం 10 నుంచి 3 తీసేస్తే 7, తర్వాత 4 నుంచి 2 తీసేస్తే 2 27 ప్లస్ 1 నాకు 4 నుంచి తీస్తే 91 కదా ప్లస్ డిఫరెన్సెస్.
చూద్దామా ఒకసారి ఆ డిఫరెన్సెస్ చూద్దామా. మరి డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూద్దామా. 9కి 4 కూడితే 11, 11కి 16 కూడితే 26, అవునా. 27 వస్తుంది, క్షమించాలి 27. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత చెప్పమ్మా. 11లో నుంచి 7 తీసేస్తే 4, 8లో నుంచి తీసేస్తే 6, 64. ఈ నెంబర్స్ చూసి ఇవన్నీ కూడా డైరెక్ట్గా స్క్వేర్ నెంబర్స్ కదా మనకి కనిపిస్తున్నాయి, అవునా. ఎవరికి స్క్వేర్ ఇవి? 2 స్క్వేరు, ఇది 4 స్క్వేరు, ఇది 8 స్క్వేర్. అమ్మా 2 డబల్ చేస్తే 4 అయింది, 4 డబల్ చేస్తే 8 అయింది, 8 డబల్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా 16. 16 అంటే 256, 16 స్క్వేర్ కదా 256. సో మనం దీనికి కనుక 256 యాడ్ చేసిన తర్వాత 1కి 6 కూడుకుంటే 7, 9కి 5 కలిపితే 14, 1కి 2 కలిపితే 3. దీన్ని యాడ్ చేయాలి, డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ కదా. దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 8, 8, 4, 488. కాబట్టి నా ఆన్సర్ ఏంటమ్మా డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 98. సో 4, 11, 19, 41 డాష్ 161 ఏమొస్తుంది అన్నాడు. ఒక్కసారి ఈ మధ్య డిఫరెన్సెస్ చూద్దామా. వెరీ నార్మల్, కొంచెమే డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. 4కి 7 కలిపితే 11, 11కి 8, 8 కూడితే ఏది వస్తుంది 14, లేదుగా కావట్లా. సో 11 తీసే 9, 10, 11, 2, 3 వస్తే 2, 22. అసలు ఆర్డర్ లేదుగా. సో డిఫరెన్స్ కాదు. ఇంకోటి ఏదో చూసుకోవాలిగా. ఒకసారి మల్టిప్లికేషన్స్ ఏమైనా వస్తాయో చూద్దామా. మల్టిప్లై చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో చూద్దామా. సో 4 రెళ్ళు 8, 9, 10, 11 ప్లస్ 3, 11 రెళ్ళు 22, 22 మైనస్ 19 కదా -3. ఇదేమో × 2 + 3 × 2 -3. మళ్ళీ × 2 చేసామనుకోండి 19, 38 + 3. ఆల్టర్నేట్గా +3 -3 +3 తర్వాత -3 చేద్దామా. × 2 చేసిన తర్వాత 82కి 3 తీసేస్తే 79. 79 ఆన్సర్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈ సి అని పెట్టకండి ఎప్పుడు కూడా. పెట్టి ఆ తర్వాత చెక్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే కొన్నిసార్లు మారిపోతాయి మా వాల్యూస్ మారిపోతాయమ్మా. సో దానికి నేను 79కి × 2 చేసినంత +3 చేస్తే నాకు ఈ వాల్యూ రావాలి. అలా వస్తేనే నేను చేసేది కరెక్ట్ అన్నట్టు. సో 18, 14 + 1 15, దానికి 3 కూడుకుంటే 161 సరిపోయింది. కాబట్టి మనం చేసింది కరెక్ట్. గుర్తుపెట్టుకో, సరిపోకపోతే ఇది నా లాజిక్ కాదు, వేరే ఒకటి ఏదో వెతకాల్సిందే. నెక్స్ట్ 99 మా 4, 8, 21, 59 డాష్ 314. సో ఇప్పుడు ఆ డాష్ వాల్యూలో మనకి ఏమొస్తుంది అనేది మనం చెప్పాలమ్మా. డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి. డిఫరెన్సెస్ చూస్తే నార్మల్, అబ్నార్మల్, వెరీ నార్మల్, కొంచెం డిఫరెన్స్ ఏముంది. ఆ డిఫరెన్స్ ఎంతమ్మా 4కి 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. 21లోంచి 8 తీసేసేమ్మా ఎంత వస్తుందండి 13. దీన్ని తీసేస్తే 8, 38. సో ఆ తర్వాత వచ్చేది ఎవరు నువ్వు కనిపెట్టాల్సి ఉంటుందమ్మా మనకి. సో డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూద్దామా. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చూడమా 9. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందా 38 నుంచి 13 తీస్తే 8 నుంచి 3 తీస్తే 5, 2, 25. అమ్మా ఇది డైరెక్ట్గా స్క్వేర్స్ కదా. ఎవరికి స్క్వేర్ ఇది 3 స్క్వేర్ 5 స్క్వేర్. అమ్మ 3, 5 అనేది ఆడ్ నెంబర్ అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్ కూడా అవ్వచ్చు మేబీ ఛాన్స్. సో 3, 5 ఆడ్ నెంబర్ అయినా 7 నెక్స్ట్ వచ్చేది, ప్రైమ్ నెంబర్ అయినా నెక్స్ట్ వచ్చేది 7ఏగా. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్త వినమ్మా. ఇక్కడ 3 స్క్వేర్ 5 స్క్వేర్ తర్వాత ఖచ్చితంగా వచ్చేది మాత్రం 7 స్క్వేర్ 49. సో వెన్ వీ యాడ్ 49 to 38, సో యాడ్ చేస్తే మనకు అది ఎలా వస్తుందమ్మా 17, 1, 87, అవునా. సో ఈ 87ని మనం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా 16, 1, 9, 14, 146. కాబట్టి ఆన్సర్ ఈజ్ 146 అనే ఆన్సర్ 146 పెట్టే ముందు మరొక్కసారి చెక్ చేయి. మనం ఖచ్చితంగా చెక్ చేయాలమ్మా, ఎందుకంటే దీని నుంచి నెక్స్ట్ ఇంకోటి రావాలిగా మనకి. 7 స్క్వేర్ 49 తర్వాత మనం చేయాలి 9 స్క్వేరేగా. ఆడ్ నెంబర్స్ లాగా అనుకుంటే 9 స్క్వేర్ అనుకుంటే కనుక ఇది వస్తుంది. అలాగే 3, 5, 7, 11 కూడా అవ్వచ్చు మేబీ ఛాన్స్. 9 స్క్వేర్ 81. సో మనం ఇక్కడ 87కి 81ని కూడితే మనకి ఎంత వస్తుందమ్మా 8, 16, 168. ఇప్పుడు ఈ 168ని 146 కూడితే ఇది రావాలి మనకి 146, 168. రెండింటిని యాడ్ చేసి చూడమా 14, 1, 314 సరిపోయింది. కాబట్టి నేను చేసింది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సెంటర్ వాల్యూ ఇచ్చినప్పుడు దాని ద్వారా అదే లాజిక్ ఉపయోగిస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందో రాదో మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. మనకు ఖచ్చితంగా రావాల్సిందే. అలా వస్తేనే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వాట్ నెక్స్ట్?
మా ఇవన్నీ క్లియర్గా చూస్తుంటే 7 యొక్క మల్టిపుల్స్ డైరెక్ట్గా చూసి చెప్పచ్చు కదా. 7 3 21, 7 5 35, 8 7 56, 7 13 91, 7 14, 7 14 22. అవునా మా 7 అయితే అందులో కామన్గా ఉందమ్మా. ఇక్కడ మనకి 3 5 8 13 22 దాన్ని మల్టిప్లై చేస్తున్న వాల్యూస్ 3 5 7 13 22. సిరీస్ ప్రకారంగా నెక్స్ట్ దీన్ని 2 యాడ్ చేస్తే 5 వచ్చింది, 3 యాడ్ చేస్తే 8 వచ్చింది, 5 యాడ్ చేస్తే 13 వచ్చింది, 13కి 9 యాడ్ చేస్తే మనకి 22 వచ్చింది. అవునా. సో 7 8 9 9. దీనికి డిఫరెన్స్గా అగైన్ డిఫరెన్స్ చూద్దామా మళ్ళీ, ఎందుకంటే 2 3 5 7 ఉండాలి, 9 ఉండకూడదుగా. సో డిఫరెన్స్గా అగైన్ డిఫరెన్స్ చూసుకుంటే 2 3 అయింది +1, 3 5 అయింది, డిఫరెన్స్గా అగైన్ డిఫరెన్స్ మా 2, ఇది 4 అయింది. 1 డబల్ చేస్తే 2 అయింది, 2 డబల్ చేస్తే 4 అయింది, 4 డబల్ చేస్తే 8 అవ్వాలి. సో 9కి 8 కూడితే 16 17 కదా. సో ఆ 17 దీనికి యాడ్ చేయి, యాడ్ చేస్తే మనకు వస్తుంది ఇది 39. 39 ఏళ్ళు 9 ఏళ్ళు 63, 7 3 21 + 6 27 అంటే 273 ఉందా ఆప్షన్లో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 270. లేదు ఇలా చేయకపోయినా నువ్వు డైరెక్ట్గా వాటి మీద డిఫరెన్స్ చూసి తీసుకో, సేమ్ ఇదే కాన్సెప్ట్ వస్తుంది అది కూడా. ఓకేనా. ఆన్సర్ ఈస్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.